వెంకటేశ్వరుడు ఆవిర్భవించాడు అన్న మాటకు అర్థం, ఆయన వాల్మీకమునందు ప్రవేశించి బ్రహ్మగారు ధేనువుగా వచ్చి ఆ పాలను విడిచిపెడుతున్నటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి గోపాల బాలుడు విసిరినటువంటి ఆ గొడ్డలి దెబ్బ గోవుకి తగలకూడదు అని కలియుగంలో గోవుని రక్షించవలసినటువంటి అవసరాన్ని నొక్కి చెప్తూ ఆయన ఉత్తరక్షణం ఆ వాల్మీకము నుండి బయటికి వచ్చి ఆ కుఠారము యొక్క దెబ్బ తాను స్వీకరించి గోవుని ఎంత జాగ్రత్తగా రక్షించవలసి ఉంటుందో లోకానికి నిరూపణం చేస్తూ బయటికి వచ్చినటువంటి అవతారం వెంకటేశ్వర అవతారం. ఆనాటి నుండి ఈనాటి వరకు స్వామివారి దర్శనం సుప్రభాతం అవగానే చేసుకునేటటువంటి అదృష్టాన్ని పొందినటువంటి వారు సన్నిధి గొల్ల అని ఆయన వంశంలో వచ్చినటువంటి వారే ఇప్పటికీ దర్శనం చేస్తూ ఉంటారు అని మీతో మనవి చేశాను. వెంకటేశ్వర అవతారం రావడానికి ప్రధానమైన కారణమేమి అన్నదాన్ని నేను మొదటి రోజు ప్రసంగం నుంచి మీతో మనవి చేస్తున్నాను. కేవల కారుణ్యమే. కలిపురుషుడు పాపము విజృంభణము పొందేటట్లుగా, లోకులందరూ కూడా పాపచింతనతో మెసలేటట్లుగా ఆయన ప్రచోదనం చేస్తుంటే, అలా ఆకర్షిస్తుంటే, శ్రీ వెంకటేశ్వరుడు మాత్రం పాపము నుండి బయట పడయ్యడానికి, జనులను ఉద్ధరించడానికి వచ్చినటువంటి అవతారం వెంకటేశ్వర అవతారం. అందుకే మిగిలిన అవతారములన్నీ ఒకెత్తు, వెంకటేశ్వర అవతారం ఒక్కటి ఒకెత్తు. అంతటి కారుణ్యమూర్తి. అందుకే తిరుమల వైకుంఠమనగ గైసేసినమి సలలిత కరుణాహృదయము కలనైనను మరువరాదు కంజదలాక్ష అంటారు. సాక్షాత్తుగా తిరుమలనే శ్రీవైకుంఠంగా మార్చుకుని అక్కడికి వచ్చి నిలబడినటువంటి ఆ స్వామి యొక్క కారుణ్యాన్ని కలలో కూడా మర్చిపోవడం కుదరదు. అంతటి అనుగ్రహ ప్రదాత. వెంకటాచల క్షేత్రం గురించి చెప్తూ పెద్దలు ఒక మాట అంటారు. స్కంద పురాణంలో ఈ విషయం గురించి ప్రస్తావన ఉంది. వెంకటేశ్వరునికి సంబంధించి 8 రకములుగా సేవించిన వారు ఎవరైనా సరే విష్ణువునందు సాయుధ్యమును పొందుతారు, అంటే మోక్షమును పొందుతారు. అది వెంకటేశ్వర స్వామి వారిని ప్రత్యక్షముగా పూజించగలగడం. అంటే ఆయనని ఒక మూర్తిలోకి ఆవాహన చేసి, అది ఫోటో అన్న భావనతో, అది ఒక మూర్తి అన్న భావనతో కాకుండా ఈయనే శ్రీ వెంకటేశ్వరుడు అన్న భావనతో సేవించగలుగుట. రెండవది ఆయనను స్మరించుచుండుట. వెంకటేశ్వరుని గురించినటువంటి స్మరణ. అందుకే స్మరణాత్ ఇష్టవర్షిణం. ఆ క్షేత్రం గురించి కానీ ఆయన గురించి కానీ స్మరణ చేసినంత మాత్రం చేత కోరికలు ఈడేరుతాయి. కాబట్టి స్మరించుట. 3, ఏ పని చేస్తున్నా ఇది వెంకటేశ్వర స్వామి వారి కార్యం అనుకుని చేస్తుండడం. అలా అనుకుని చేసేటప్పుడు ధర్మ వ్యతిరేకమైన కార్యం చెయ్యడానికి అసలు మీ మనసు మిమ్మల్ని అనుమతించదుగా. కాబట్టి ఏ కార్యం చేస్తున్నా ఇది వెంకటేశ్వర స్వామి వారి కార్యాన్ని నేను చేస్తున్నానన్న భావనతో చెయ్యడం. 4, వెంకటేశ్వర స్వామి వారి యందు నిరతిశయ ప్రీతి కలిగినటువంటి పరమభక్తులైన వారితో కూడి ఉండడం, అటువంటి వారి పట్ల ప్రేమ కలిగి వారితో ప్రవర్తించడం. 5, వెంకటేశ్వర సంబంధమైనటువంటి విశేషములను పరమ భక్తి కలిగినటువంటి వారి నోటి గుండా ప్రవచనం జరుగుతున్నప్పుడు, లేదా వారు పలుకుతున్నప్పుడు, అటువంటి భక్తులైన వారు మీతో ఏకాంతమునందు సంభాషించవచ్చు, అన్ని వేళలా ప్రవచనమే అక్కర్లేదు. అటువంటి మాటలు విని చాలా సంతోషాన్ని పొందగలిగినటువంటి స్థితిని పొంది ఉండుట. కాబట్టి అక్కడికి 5. 6వది వెంకటేశ్వరునితో సాన్నిహిత్యము, లేదా వెంకటేశ్వరుని నిరంతరము మనసులో పెట్టుకుని ఉండేటటువంటి వారెవరో అటువంటి వారికి మీరు ఉపకారము చేయగలిగిన స్థితి ఎందు నిలబడుట. అంటే ఆయనకి మీ వలన ఉపకారము కావాలని కోరుకున్నవాడు కాడు, కానీ మీరు ఇది మనం చేస్తే బాగుంటుంది అని మీ వలన ఒక్క చిన్న ఉపకారం ఆయన పొందాడు అనుకోండి, శ్రీ వెంకటేశ్వరుడు ఎంతో ప్రీతి పొందుతాడు అని స్కంద పురాణం నిరూపణం చేస్తోంది. అలాగే వెంకటాచల క్షేత్రమును దర్శనము చేయుట. ఈ భూమండలంలో మీరు ఎక్కడ నించునైనా సరే, ఎన్ని వేల యోజనముల దూరములో ఉన్నా సరే, వెంకటాచల క్షేత్రం ఇటువైపుకుందో అటువైపుకి తిరిగి స్మరణ చేసి ఒక్కసారి నమస్కారము చేయుట. వీటి వలన ఎంతటి పాపరాశి దగ్ధమవుతుంది. అంత తేలికగా దగ్ధం చెయ్యొచ్చా అంటే, ఈశ్వరుడు దాని గురించి ప్రస్తావన చేస్తూ స్కందంలో ఒక విషయాన్ని చాలా గొప్పగా విపులీకరిస్తారు. కృతయుగంలో కొన్ని సంవత్సరాల పాటు చేసినటువంటి పుణ్యం త్రేతాయుగంలో అంతకన్నా తక్కువ వ్యవధిలో 1 మాసంలో చేస్తే ఇస్తారు. 1 మాసంలో చేసినటువంటి పుణ్యం 1 రోజులో చేస్తే ఇస్తారు ద్వాపరయుగంలో. 1 రోజులో ద్వాపరయుగంలో చేసిన పుణ్యం 1 క్షణం పాటు వెంకటాచల క్షేత్రము వంటి క్షేత్రమును స్మరణ చేస్తే ఇస్తారు కలియుగంలో. ఎందుచేత అంటే క్షేత్రము యొక్క వైభవం అటువంటిది. ఆ క్షేత్రము ప్రకాశించినది, అక్కడ ఉన్నటువంటి ఆ ఈశ్వర స్వరూపము ప్రకాశించినది కూడా నేనింత పండితుణ్ణి, నాకిన్ని తెలుసు, నేనిన్ని చదువుకున్నాను, నాకింత గొప్పతనం ఉందని
నేను ఇది చెయ్యగలనన్న భావన ఎవరికి ఉన్నదో వారికి తప్ప, నేనేమి చెయ్యగలనన్న భావన ఉన్నవాడికి, లేదా అసలు ఇది చెయ్యడమన్న మాట కాకుండా కేవలం వెంకటేశ్వర స్వామి వారిని ఒక కుటుంబ సభ్యుల్లా ప్రేమించిన వారెవరున్నారో, అంత సంతోషంగా ఆయన పట్ల అనురక్తితో ఉన్నవారెవరున్నారో వారి పట్ల ఆయన ప్రసన్నుడయ్యాడు. అసలు నిజానికి వెంకటేశ్వర స్వామి వారు ఈ భూమండలం మీద అవతరించినప్పటి నుంచి వాల్మీకము నుండి ఆయన వ్యక్తమై వెంకటాచల పర్వతము మీద తిరిగినప్పుడు ఆదివరాహమూర్తిగా అదే విష్ణు తేజస్సు వెంకటాచల పర్వతం మీద ఉన్నప్పుడు మొట్టమొదట దర్శనమైంది ఎవరికో తెలుసండి? ఆయన ఎవరి చేత్తో తీసుకొచ్చి పెట్టిన పదార్థములను రోజు తినేవారో తెలుసా? శ్రీదేవి భూదేవి సహితుడై చతుర్భుజుడైనటువంటి వెంకటేశ్వరుడిగా ఆయన తిన్నది ఒక బోయవాని చేతితో తిన్నారు. మీరు కావాలంటే స్కంద పురాణం పరిశీలనం చేయండి. వసువు అనబడేటటువంటి ఒక బోయవాడు ఒకానొకప్పుడు చామదుంపల పొలాన్ని సాగు చేస్తూ ఉండేవాడు. ఆయన చామదుంపలు వేసి ఆయన కుటీరం ఓ చెట్టు కింద ఉండేది, అంతే, ఓ చిన్న పందిర్లో ఉండేవాడు ఆయన. ఆయనకి భార్య, కుమారులు. ఆయన రోజు కాసి ఆ చెట్టుకే, మీరు ఇప్పుడంటే ఈ అలవాటు తప్పిపోయింది, పూర్వం కొయ్యతో చేసినటువంటి వెంకటేశ్వర స్వామి మూర్తులు చాలా ఎక్కువగా ఉండేవి. ఈ సంతలనగా లేకపోతే ఆ ఉత్సవాలు జరిగేటటువంటి దేవాలయ ప్రదేశాలలో ఎక్కడైనా దారుతో నిర్మాణం చేయబడిన వెంకటేశ్వర మూర్తులు ఉండేవి. ఆయన కూడా అలాగే ఒక చెట్టులో ఆ చెట్టు యొక్క కాండం మొదలు ఏది ఉంటుందో అక్కడే పరమేశ్వరుడు ఉన్నాడని ఊహ చేసేవాడు. మనం నైవేద్యం పెట్టడానికి ఆ బోయవాడు పెట్టడానికి తేడా ఏమిటో తెలుసా అండి? మనం నైవేద్యం పెట్టే ముందు ఇది మనమే తింటామని మన భావన. అందుకే పత్రం పుష్పం ఫలం తోయం యోమీ భక్త్యా ప్రయచ్చతి అంటాడు. భక్తితో నాకెవరిస్తున్నారో నేను దాన్ని స్వీకరిస్తాను అంటాడు. ఆ భక్తితో ఇచ్చేవాడు లేనప్పుడు పుచ్చుకోవడానికి ఆయనది కానిది ఆయనది మనం ఏమి ఇవ్వగలం నాకు చెప్పండి? మనం ఇవ్వడానికి ఆయనది కానిది ఒకటి మన దగ్గర ఏదైనా ఉంటే ఆయన దానికి ఆశపడేవాడై ఉండాలి. ఇది నీకు లేదు కదయా అందుకని నేను మీకు ఇస్తాననొచ్చు. అసలు ఆయనకి లేనిది మీకున్నది ఏమైనా ఉంటుందా? ఏమీ ఉండదు. ఈ సమస్తం ఆయనది. సమస్తము ఆయనదైతే నివేదన అన్న పేరుతో మనం చేసేది ఏమిటి అంటే కృతజ్ఞతావిష్కారము. ఈశ్వర, ఇది మీరు నాకిచ్చారు అన్న భావన ప్రేమతో ఆవిష్కరించుటకే నివేదన అని పేరు. ఆ ప్రేమతో మీరు ఈశ్వర ఇది మీరు ఇచ్చిందే, మీరు కొంచెం తినండి అని సంతోషంగా అక్కడ పెట్టారనుకోండి, మీ ప్రీతికి ఆయన కన్నులు విప్పి చూస్తాడు. ఆయన కన్నులు విప్పి చూచినది ఏదున్నదో అదే మీరు చేసినటువంటి నైవేద్యమును స్వీకరించుట తప్ప నిజంగా అసలు ఈశ్వరుడు పదార్థాన్ని తీసుకోవడం అనేది ఉండదు. ఎందుకంటే ఆయనకు అవసరమే లేదు. ఆయనకు అటువంటి ఆకలి దప్పిక అవి ఉన్నవాడేం కాడాయన. ఆయనే తినడం అంటూ వస్తే ఎంత తినాలి? అందుకని కన్ను విప్పి చూస్తాడంతే ప్రీతితో. అటువంటి పరమేశ్వర స్వరూపాన్ని అంత భక్తితో సేవించాడు ఆ బోయవాడు. అంత భక్తితో అన్న మాటకు అర్థం ఎంత పదార్థం తెచ్చాడని మీరు అడక్కండి. ఆయనకి పక్కనే కొత్త పొలం ఉండేది. ఆ పొలంలో చామదుంపలు వేస్తుండేవాడు ఆయన. ఆయన రోజు ఏం చేస్తాడంటే ఏ రోజుకు ఆ రోజే ఉదయం వెళ్ళి ఆ చామదుంపల పొలంలోంచి 4 మొక్కలు పీకుతాడు. దాని వేర్లకి పట్టుకున్నటువంటి పచ్చి దుంప ఎంత ఉందో దుంపలు తీస్తాడు. వాటిని కసి నీళ్లలో ఉడకబెడతాడు. ఆ ఉడకబెడితే అవి మెత్తగా అవుతాయి. మెత్తగా అయినటువంటి ఆ చామదుంపల మీద ఉన్నటువంటి ఆ పొర తీసేస్తాడు. లోపల నుంచి తెల్లగా ఉన్న చామదుంపలు ఇలా ముట్టుకుంటే ముద్దయిపోయేటట్టుగా ఉంటాయి. ఇప్పుడు ఒక దోణిలో తేనె పట్టుకొచ్చి ఆ తేనెలో ఈ చామదుంపలు వేస్తాడు. వేసి ఇవి పట్టుకుని తింత్రిణీ వృక్షం కింద ఆ చింత చెట్టు కింద పుట్టలోంచి బయటికి వచ్చి ఈయన కోసమే కూర్చునేవాడు వెంకటేశ్వర స్వామి. ఎలాగో తెలుసా అండి? శ్రీదేవి భూదేవి సహితుడై కూర్చుని ఉండేవాడు. ఈ బోయవాడు ఇది పట్టుకుని వెళ్ళేవాడు. వెళ్ళి స్వామి తినండి అనేవాడు. వచ్చావా ఇలాగి అని ఆ దుంపలు తేనెలో ఉన్నవి తీసుకుని ఆయన తింటుండేవాడు రోజు. వెంకటేశ్వరావతార ఆవిర్భావ సమయమునందు జరిగినటువంటి వృత్తాంతం అది. అది ఒకప్పుడు ఎంత చమత్కారానికి వెళ్ళిపోయిందో తెలుసా అండి? తన కొడుకుకి కాపలా ఉంచి చెట్టు కింద చామదుంపలు ఉడికించి అక్కడ గిన్నెలో పెట్టి తేనెలో వేసి వెంకటేశ్వర స్వామి వారికి పట్టుకెళ్ళి ఇస్తాడు. ఆయన పట్టుకెళ్ళి ఇస్తే వండుకున్నవన్నీ పట్టుకెళ్ళి అక్కడ పెడతాడు. మనం మహానైవేద్యం అంటే చెంచాడన్నా ఓ ఇంత పప్పు పెడతాం, మిగిలింది మనం తినాలని నాకు తెలుసు. అందులో మహానైవేద్యం ఇప్పుడు వండిందంతా పెట్టిన పాపానే పోమ్మనం అసలు. ఆయన అలా కాదు. ఆయన చామదుంపలు అన్నీ ఉడికించి తేనెలో వేసి పట్టుకుని వెళ్ళిపోతాడు వెంకటేశ్వర స్వామి వారి దగ్గరికి. ఆయన ఏం చేస్తాడంటే అలా చూసి ఓ 4 దుంపలు పెట్టు, నీకెన్ని కావాలి లక్ష్మి అంటాడు. నాకు 3 ఇవ్వండి. భూదేవి నీకెన్ని కావాలి? నాకు 2 చాలు. వాళ్ళకి ఇచ్చేసి మిగిలిన నువ్వు తినవా అంటాడు. ఆయన తింటుంటాడు, ఈయన తింటుంటాడు అక్కడే కూర్చొని. ఒక బోయవాడు అనుభవించాడు వెంకటేశ్వరావతారము యొక్క అనుగ్రహాన్ని. ఆయన పేరు వసువు. ఆయననే ఆదివరాహమూర్తి కూడా అనుగ్రహించాడు. స్కందం ఏం చెప్తుందో తెలుసా అండి?
ఆయన చామదుంపల పొలంలోకి ఒకానొకప్పుడు ఆదివరాహస్వామి వారు అప్పటికి అసలు ప్రకటనం కాలేదు. ఆయన ప్రకటనం కానటువంటి ఆదివరాహస్వామి కూడా పుట్టలోనే ఉండేవారు. పుట్టలో ఉన్న ఆదివరాహస్వామి తెల్లటి పంది రూపంలో ప్రతిరోజు ఈ వసువు వేసినటువంటి ఆ చామదుంపల పొలంలోకి వచ్చి ఆ చామదుంపల్ని తన ముట్టితో పెల్లగించి తింటుండేవారు. నేనేమో వెంకటేశ్వర స్వామి వారికి పెట్టి తిందామని చామదుంపల పొలం వేస్తే ప్రతిరోజు అడవి పంది ఏదో వచ్చి కొల్లగించేసి ఈ చామదుంపలన్నీ తిని వెళ్ళిపోతోంది. దీని అడుగుజాడలు బట్టి చూస్తే ఇది చీకటి పడ్డాకొచ్చి తింటోంది, పగటి పూట కనపట్టలేదు, అందుకే కాపలా ఉంటే. ఇది అడుగుజాడల్ని బట్టి ఇలా వస్తోంది అని అతను అది వచ్చే ప్రాంతాన్ని గమనించి ధనస్సు బాణములు పట్టు కూర్చున్నాడు. అది వస్తే బాణం వేసి చంపేస్తాడు. చీకటి పడింది. ఆ రోజు పౌర్ణమి, మంచి వెన్నెల కాస్తోంది. ఆదివరాహమూర్తి సామాన్యమా? ద్రోమరంధ్ర పరిపూర్ణ విధావదక్షౌ అంటారు లీలాశకుడు. ఆయన యొక్క రోమకోపములలోకి సముద్రములన్నీ విడిపోయి అటువంటి స్వరూపం ఉన్నటువంటి మహానుభావుడు తెల్లటి పంది రూపంలో ఆ చామదుంపలు తినడం కోసం అని చెప్పేసి ఆ చామదుంపల పొలంలోకి వచ్చాడు. వచ్చి ముట్టితో పెళ్లగిస్తున్నాడు. పెళ్లగిస్తుంటే ఈయన బాణాన్ని గురి చూసి ఎక్కుపెట్టాడు. సర్వజ్ఞుడైన పరమాత్మకి తెలియదు. ఈయన అమాయకత్వం గమనించాడు, నేను అడవి పందిని అనుకుంటున్నాడని. ఆయన ముందు పరిగెత్తాడు, ఈయన వెనక పరిగెత్తాడు. ఈశ్వరుడికి అదొక లీల. భక్తుల్ని చూస్తే పరిగెత్తాడు. కొడుకుని పిలిచాడు, ఒరేయ్ పంది దొరకట్లేదు, నాతో రారా అన్నాడు. దూరంగా వెళ్ళిపోతూ పెద్ద కేకేశాడు. కొడుకు తండ్రి కోసం అని కొడుకు పరిగెడుతున్నాడు. తండ్రి గబగబగబా వెళ్ళాడు. చంద్రాస్తమయం అయిపోయింది, అంటే తెల్లవారిపోయింది. ఈ పంది ఇప్పుడు ఎక్కడ మనమైతే స్వామి పుష్కరిణి తీరంలో ఆదివరాహస్వామి దేవాలయ దర్శనం చేస్తున్నామో అక్కడ పుట్టలోకి వెళ్ళిపోయింది. ఆ పంది వెళ్ళిపోగానే అతనికి ఎక్కడ లేని కోపం వచ్చింది. చామదుంపల పొలం అంతా కొల్లగించింది కాకుండా ఇది పుట్టలో దూరింది అని అతను వాల్మీకాన్ని ఛేదించి పుట్ట తవ్వాడు. పుట్ట తవ్వేటప్పటికి లోపల స్వామివారి యొక్క శరీరము లీలామాత్రంగా కనపడింది. అంతే. ఆ తేజస్సు చూడలేక అతను మూర్ఛపోయాడు. కొడుకు పరిగెత్తుకుంటూ వచ్చి తండ్రిని చేరాడు. చేరి అరే ఇదేమిటి ఇలా పడిపోయాడు నాన్న అని చెప్పి కలుపుతున్నాడు. పుట్టలో ఉన్న ఆదివరాహస్వామి తండ్రిని ఆవేశించి, తొండమాన్ చక్రవర్తిని ఇక్కడ దేవాలయ నిర్మాణం చెయ్యమని చెప్పు, నేను ఆదివరాహస్వామిని భూదేవి సహిత ఆదివరాహమూర్తినై ఇక్కడ ఉన్నాను. నేను పుట్టలోంచి కొంత భాగం పైకి లేచి లక్ష్మి నా వక్షస్థలం మీద ఇలా ప్రకాశిస్తుండగా ఇదిగో ఇక్కడ దొరికిన పలక మీద చెక్కించి నన్ను ప్రతిష్ఠ చేయండి, దాని యందు నా తేజస్సు ఆవాహన అవుతుంది అని ఆయన ప్రకటన చేశాడు. అప్పుడు ఈ బోయవాడు రాజుకి చెప్తే అప్పుడు ప్రతిష్ఠ అయింది ఆదివరాహస్వామి దేవాలయం. కాబట్టి అసలు మొట్టమొదట అనుగ్రహించింది ఒక బోయవాణ్ణి. ఆ బోయవాడే ఆదివరాహస్వామి దేవాలయ నిర్మాణానికి కారకుడు. ఆ బోయవాడే వెంకటేశ్వర స్వామి వారికి చామదుంపలు తేనెలో పెట్టి పెట్టి ధన్యత పొందినవాడు. ఆయన ఒక రోజున చామదుంపలన్నిటినీ ఉడికించి మెత్తగా అయిపోయాయని చూసి తేనె పట్టుకొచ్చి దోనెలో పోయివే పట్టుకెడతాను వెంకటేశ్వరుడికి అన్నాడు. ఆవిడ చూసింది తేనె అయిపోయిందండి భార్య. ఆయన అన్నాడు, రా మన ఇద్దరం వెళ్ళి తేనె పట్టుకొద్దాం, పక్కన ఇంకొక అడవిలో తేనె పట్లు ఉన్నాయి, అక్కడి నుంచి తేనె ఎట్టుకొద్దామని కొడుకుని పిలిచి అన్నాడు, రే నువ్వు ఈ చామదుంపలు జాగ్రత్తగా చూస్తుండు, నేను అమ్మ వెళ్ళి తేనె పట్టుకొస్తాను. అలాగే నాన్నగారండి అన్నాడు. వాడు కూర్చున్నాడు. బోయవాడు భార్య పక్కన ఉన్న అరణ్యంలోకి వెళ్ళారు తేనె కోసం. తేనె తేవడం అంటే అదంతా చెరువులో నీళ్లు తేవడంతో సమానం కాదు. అక్కడ పెద్ద పొగ పెట్టాలి, తేనెటీగలు వెళ్ళిపోవాలి, వీళ్ళు దాక్కోవాలి, తేనె పట్టు దింపాలి, పిండాలి, తేనె తేవాలి. అదంతా చేసి తేనె పట్టుకుని వచ్చాడు ఆయన. ఆయన వెంకటేశ్వరుడితో కలిసి తింటాడు. అందుకని ఆ తేనె పట్టుకుని వచ్చే లోపల ఈ పిల్లవాడికి ఆకలేసింది. వీడికి ఏమిటి అలవాటు? నాన్నగారు రోజు అక్కడ పెట్టి తినొస్తారు, అప్పుడే మనకి పెడతారు. కాబట్టి అక్కడికెక్కడికో వెళ్ళి పెట్టడం ఎందుకు? నాన్నగారు ఈ చెట్టేగా వెంకటేశ్వర స్వామి అంటుంటారు, కాబట్టి ఇక్కడ పెట్టేస్తే అయిపోదేంటి? వాడేం చేశాడంటే నాన్నగారు ఉడికించినవి పెడుతుంటారు, తేనెలో వేసి పెడతారు, ఇవాళ తేనె లేదుగా అని వాడు మళ్ళీ వాటిని తీసుకెళ్లి అగ్నిహోత్రంలో బాగా పచనం చేశాడు. పచనం చేస్తే బాగా కాలిపోతే అవే పట్టుకెళ్ళి అక్కడ పెట్టి వెంకటేశ్వర తినన్నాడు. ఈ పిల్లవాడు నమ్మాడు, ఉన్నాడు అక్కడ ఈశ్వరుడని. తినేశాడు చెట్టు రూపంలో ఈశ్వరుడు. తినేస్తే తండ్రి వచ్చాడు, వీడు మిగిలినవి తినేశాడు. స్వామికి పెడితే తినేచ్చుగా, తినేశాడు వాడు. తండ్రి వచ్చాడు, ఏవిరా చామదుంపలు అన్నాడు. నాన్నగారండి ఈ చెట్టులోనేగా స్వామి ఉన్నారన్నారు, మీరు రమ్మన్నాను, ఆకలేసేస్తోంది స్వామి, ఉండలేను నాన్నగారు వచ్చే వరకు, నేను తినాలంటే మీకు పెడితే కానీ తినద్దంటారు కదా నాన్నగారు, మీరు వస్తే నా స్వామి మీరు తినేద్దరు కానీ నేను తినేస్తాను, రండి స్వామి అని అడిగాను. వచ్చారు, పెట్టాను, తినేశారు. తేనె లేదు కాబట్టి తేనె లేని దానికి పచ్చివి పెడితే బాగుండదని మళ్ళీ అగ్నిహోత్రంలో పడేశాను, బాగా కాలిపోయి అవి పెట్టాను, ఆయన తినేశారు, నేను తినేశాను. తండ్రికి ఎక్కడ లేని కోపం వచ్చింది. చెట్టుకు పెట్టావా, తిన్నాడా వెంకటేశ్వరుడు? ఆయన అమాయకత్వం ఆయింది. ఎంత పనిచేశావురా అని ఆ చేతిలో కత్తి ఒకటి పట్టుకుని వెళ్ళాడు ఆయన. ఆ కోపంలో ఒళ్ళు తెలియకుండా కత్తెత్తి పిల్లాన్ని కొట్టబోయాడు.
చెట్టు రూపంలో ఉన్నాడు వెంకటేశ్వరుడిని నమ్మినటువంటి పిల్లవాడి యొక్క నమ్మకాన్ని రుజువు చేస్తూ ఇలా ఎత్తిన చేతిని చెట్టు రూపంలో ఉన్న వెంకటేశ్వరుడు పట్టుకున్నాడు. ఎవరు పట్టుకున్నారు చెయ్యని వెనక్కి తిరిగి చూశాడు. చతుర్భుజుడైనటువంటి స్వామి పట్టుకున్నారు అతని చేతిని. ఆయన చూసి కాళ్ళ మీద పడిపోలేదు, స్తోత్రాలు చేయలేదు. స్వామి మీకు పెట్టకుండా తినేశాడు అని కొడదాం అనుకున్నాను అన్నాడు. ఆయన నడవడం ఒక పెట్టి తిన్నాడు. నువ్వు కూడా తిను స్వామి, నువ్వు తిన్నాక తినడం మాకు అలవాటు, నువ్వు తింటే మేము తింటాం అన్నాడు. నేను తినేశాను. తిన్నాకే వాడు తిన్నాడు. వాడిని ఎందుకు చెనకతావు? అందుకే నేను ఇక్కడే ఉన్నాను. నేను ఎక్కడో ఉంటాను అనుకోకు, నమ్మిన వాడి కోసం ప్రతి చోట ఉంటాను. వాడు ఎక్కడుంటే అక్కడ ఉంటాను. వాడిని పొదివి పట్టి తల్లి బిడ్డల్ని కాపాడినట్టు కాపాడుతుంటాను. అది నా ధర్మం, అది నా కర్తవ్యం. కాబట్టి నేను ఈ రకంగా నీ బిడ్డకి దర్శనం ఇచ్చానన్నాడు. రాజుగారికి తీసుకెళ్లి వెంకటేశ్వర స్వామి వారు శ్రీదేవి భూదేవి సహితుడై ఉండగా పరిచయం చేశాడండి ఆ బోయేవాడు. స్వామి ఈయనకి తెలియదండి పాపం, మిమ్మల్ని వెతుక్కుంటున్నారు, నేనే చెప్పాను ఇక్కడికి రమ్మని అని పరిచయం చేసి చామదుంపలు ఉడికినవి స్వామికి పెట్టి ఆ ప్రసాదం రాజుగారికి పెట్టించాడు అతను. మీరు వెంకటేశ్వర స్వామి వారి యొక్క వృత్తాంతాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలిస్తే ఆయన బాగా అనుగ్రహించింది ఎవరినో తెలుసా అండి? మాకిన్ని తెలుసు, మాకన్ని తెలుసు, మాకిన్ని విషయాలు చదువుకున్నాం, మాకిన్ని మంత్రాలు వచ్చానో, లేకపోతే మాకింత ఐశ్వర్యం ఉందనో, నేను ఇంత గొప్పవాడిననో అన్నవాడి ఎవ్వడికీ ఆయన చిక్కలేదు. వటుర్వాగేహి వా ఇతిరపి జటీ వా తదితరో నరో వా యక్కశ్చిద్ భవతు భవకింతేన భవతి యదీయం మృత్పద్మం యది భవదీనం పశుపతే తదీయస్తం శంభో భవసి భవ భారంచ వహసి అంటారు శంకరాచార్యుల వారు. నువ్వు బ్రహ్మచారివా, గృహస్థువా, వానప్రస్థువా, సన్యాసివా, ఎవడకు కావాలి? నువ్వు నీ మనసు ఈశ్వరుడి దగ్గర పెట్టావా చెప్పు, ఈశ్వరుడు నీ కొరకు నీ వెంట పరిగెడతాడంటారు. అలా ఆ బోయవాణ్ణి అనుగ్రహించాడు మహానుభావుడు. అటువంటి వెంకటాచల క్షేత్రం ఇప్పటికీ ఎంతమంది భక్తులకు ఎన్ని రకాలుగా ఎంతెంత అమాయకులైన వాళ్ళు, ఏమీ తెలియనటువంటి వాళ్ళు ఆ వెంకటాచలం కొండకు వచ్చేస్తారు. నేను ఒకసారి వెంకటాచలం వెడితే నన్ను, ఆయనకి పాపం తెలుగు భాష కూడా రాదు, ఆయన నన్ను ఒక ప్రశ్న వేస్తే నేను అలా ఉండిపోయాను. ఆయన నన్ను అడిగాడు, అసలు ఈ గుడికి లోపలికి ఎట్నుంచి వెళ్ళాలని అడిగాడు ఆయన. నాకు కనపడుతున్నది ద్వారం ఇదొకటే గుడికి, లోకంలో ఎక్కడైనా ద్వారం ఎక్కడుందో అందులోంచే పెడతారు, వీళ్ళేమో వెళ్ళనివ్వరు, ఇట్నుంచి పంపట్లేదు. అసలు ఎట్నుంచి రావాలి? ఈ పక్క నుంచి నేను చూస్తే లోపలికి వెడుతున్న వాళ్ళు ఎట్నుంచి వస్తున్నారో చూద్దామంటే ఇలా వెడితే ఒక చోటకి వెళ్ళేటప్పటికి ఇలా మేడెక్కింది, మేడెక్కలు అయిపోయింది. అందులోకి ఎట్నుంచి వెళ్ళాలండి అని అడిగాడు నన్ను. నేను నిజంగా తెల్లబోయానండి. మీరు ఎప్పటి నుంచి ఈ ప్రయత్నం చేస్తున్నారని అడిగాను నేను. అడిగితే ఆయన నాతో చెప్పిన విషయం ఏంటో తెలుసా? నిన్న పొద్దున్న వచ్చానండి, నిన్న పొద్దుటి నుంచి ఇలా తిరుగుతూనే ఉన్నాను, లోపలికి ఎట్నుంచి వెళ్ళాలో నాకు తెలియలేదండి అన్నాడు. ఆయన ఎక్కడో అస్సాం దగ్గర నుంచో ఎక్కడి నుంచో వచ్చాడు. ఆయన అక్కడది ఇక్కడది చేర్చి చెప్పిన ఇంగ్లీష్ ముక్కల్ని బట్టి నేను అర్థం చేసుకున్నాను. మళ్ళీ అతనికి అర్థమయ్యేటట్టు చెప్పి ఆ వైకుంఠం క్యూ కాంప్లెక్స్ అని ఉంటుంది, అందులోకి వెడితే నువ్వు అదంతా తిరిగి 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 వస్తావు. నది ప్రవహించి వెళ్ళిపోతే ఖచ్చితంగా సముద్రంలో ఎలా కలిసిపోతుందో అందులో వెడుతున్న వాళ్ళతో నువ్వు వెళ్ళిపోతావు. నువ్వు ఎవరైనా దారి ఎక్కర్లేదు, వెళ్ళిపోతే వాళ్ళతో పాటు దర్శనం చేసుకుని బయటకు వచ్చేస్తావు. అన్ని దేవాలయాల రాజద్వారాలు లోపలికి వెళ్ళేవైతే తిరుమల వెంకటేశ్వర స్వామి వారి రాజద్వారం బయటికి వచ్చేదిగా కనపడుతుంది. మీరు చూడండి, నిజంగా అంటే మనకంటే మనం అదృష్టవశాత్తు ఆంధ్రదేశంలో పుట్టాం, తెలుగు గడ్డ మీద పుట్టాం. అక్కడికి వెళ్ళేటప్పటికి అందరూ తెలుసు మనం పుట్టిన దానిగా, మన పుట్టుతుల దగ్గర నుంచి ఆ స్వామికి ఇచ్చుకునే భాగ్యం కలిగింది కాబట్టి మనకి తెలుసు ఈ ద్వారం లోపలికి వెళ్ళడానికి మన స్థాయి వాళ్ళకి పనికి వచ్చేది కాదు ఇది. అందులోకి వెళ్ళడానికి వేరే వాళ్ళు ఉన్నారు, మనం వెళ్ళడానికి పనికిరాం ఆ తలుపులోంచి. మనం వెళ్ళడానికి వేరే తలుపు ఉంది, మనకి ఈ తలుపు ఎందుకు పనికి వస్తుందంటే బయటికి రావడానికి. పోన్లే ఈశ్వరుడి దయ వల్ల సంసారం అనేటటువంటి బంధనములోంచి బయటికి రావడానికి ఈ ద్వారం నాకు వినియోగపడుగాక అని మనం ఈశ్వరుడికి నమస్కారం చేస్తాం. ఇది ఏ ఇతర దేవాలయంలో ఉండదలా. ఉండనప్పుడు మరి అక్కడికి వచ్చి చూసేవాడికి అటువంటి అయోమయం వచ్చిందంటే రాదండి. సామాన్యుడికి వస్తుంది అలా. నేను అనుకుంటున్నాను ప్రతిరోజు వెంకటాచల క్షేత్రంలో ఒక 4-5 ప్రపంచం అంతటి నుంచి వస్తున్నప్పుడు వాళ్ళకి అనుమానం రాదు. ఎవడైనా గుళ్ళోకి వెడతానంటే రాజద్వారంలోంచి వెళ్ళొచ్చు, అక్కడికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత వెళ్ళడానికి ఉండదు. ఈ వస్తున్న వాళ్ళు వస్తున్న దారి చూస్తే అకస్మాత్తుగా అది ఇలా మేడెక్కి ఎటో వెళ్ళిపోతుంది. ఏ కనపడదు, చీమల పుట్టలోంచి బయటకు వస్తున్నట్టు ఆ వంతెన మీద వస్తున్న వాళ్ళే కనపడతారు. వంతెన మీదకి ఎట్నుంచి వస్తున్నారు అన్నది ఎవ్వడికి తెలియదు బ్రహ్మరహస్యం. ఎవరికి పాపం తెలియని వాడికి చాలా కష్టం. అందుకని వెంకటాచల క్షేత్రం అంటే ఆయన ఆదుకుంటున్నాడు. నేనంటాను నిజంగా ఇన్ని భాషల వాళ్ళు ప్రపంచపటం నుంచి అన్ని వేపుల నుంచి వస్తారు. ఆ గుడిలోకి వెళ్ళాలంటే శౌచప్రధానమైనటువంటి క్షేత్రం, స్నానం చేసి వెళ్ళాలి. అసలు గది ఎక్కడిస్తారో, గది ఎలా తీసుకోవాలి మనకంటే తెలుసండి. ఒక సామాన్యమైనటువంటి భక్తుల గురించి మీరు ఆలోచించండి. ఏమీ తెలియని వాడు ఎక్కడి నుంచో బయలుదేరి వచ్చేసాడు అనుకోండి, ఏదో కంప్యూటర్ వచ్చిన వాడు చదువుకున్న వాడి గురించి నేను మాట్లాడటం లేదు.
కాకినాడ వెళ్ళి ఆ తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణ మండపంలో రూమ్ తీసుకుని సిఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ అక్కడ ఏ రామ్ బగీచా ఇచ్చారా, వరాహస్వామి గెస్ట్ హౌస్ 1 ఇచ్చారా చూసుకుని మళ్ళీ అక్కడ రిసెప్షన్లో పేరు రాసి మీ ఐడెంటిటీ చూపించి డిపాజిట్ కట్టి రూమ్ తాళాలు తీసుకుని మళ్ళీ అది ఫస్ట్ ఫ్లోరో సెకండ్ ఫ్లోరో ఎక్కి మళ్ళీ ఆ బీగాలు ఇచ్చేవాడిని వెతుక్కుని ఆ తాళాలు ఇచ్చేవాడు గుర్తుపట్టుకు తిరుగుతుంటాడు ఎక్కడో, ఆయన్ని తెచ్చుకుని ఆ తాళం చెవి పట్టుకుని మీరు అప్పుడు తాళం తీసుకుని లోపలికి వెళ్ళేటటువంటి ప్రక్రియ మొట్టమొదటిసారి వెంకటాచల క్షేత్రానికి ఎక్కడి నుంచో వచ్చినటువంటి వాడికి అంత తేలిక కాదు. ఆయన నిజంగా తనకిచ్చిన రూమ్కి చేరుకునే వాటికి ఆ రూమ్ ఎక్స్టెండ్ చేయించుకునే టైం వచ్చేస్తుంది. ఇంకా ఆయన గుళ్ళోకి ఎప్పుడు ఎడతాడు, తలనీలాలు ఎప్పుడు ఇస్తారు. కాబట్టి అయినా కూడా అంతమంది అంత తృప్తితో వస్తున్నారు అంటే అక్కడ ప్రచ్ఛన్నంగా కనపడకుండా ఉండి వచ్చిన వాళ్ళందరూ తృప్తి పడేటట్టు వెళ్ళేటట్టు చేస్తున్నవాడు వెంకటేశ్వరుడే. ఆయనే చేస్తున్నాడు. ఆయన అలా అనుగ్రహించి ఉండి ఉండకపోతే నిజంగా ఆ క్షేత్రానికి వెళ్ళి దర్శనం చేసుకోవడం అంత సామాన్యమైన విషయం అంటే ఇవాళ ఒక ఏమీ చదువురాని వాడు ఎక్కడి నుంచి వస్తే అంత తేలిక కాదు. కానీ ఎవ్వరూ ఎక్కడా ఇబ్బంది పడకుండా చలిగాలిలో అలా పసిబిడ్డలతో పడుకున్నా ఎవరికీ అనారోగ్యం లేకుండా, చిర్రన చీదకుండా, దగ్గకుండా, జ్వరం రాకుండా రాత్రి బవళ్ళు ఆ క్యూ కాంప్లెక్స్ లో ఉండిపోయినా పిల్లల్ని భుజాల మీద వేసుకుని ట్రంకు పిట్టే చేతిలో పట్టుకుని ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా అంటూ గుళ్ళోకి వెళ్ళి బయటికి వచ్చి వాడికి వచ్చిన ఒక్క లడ్డు మూట కట్టుకుని ఇంటికి పట్టుకెళ్ళి వెంకటేశ్వర దీపారాధన చేసి అందులో కాస్త శనగపప్పు కలిపి తన వీధిలో ఉన్న వాళ్ళందరికీ పంచుకున్న తర్వాత తన కళ్ళు కద్దుకుని నోట్లో వేసుకుని నేను యాత్ర చేశానని పొంగిపోయేటటువంటి ఒక సామాన్య భక్తుడికి వెంకటేశ్వర దర్శనం చేయిస్తున్నవాడు వెంకటేశ్వరుడు ఒక్కడే. ఆయనే చేయిస్తున్నాడు. నిజానికి చదువుకున్నవాడు ఇంకోడు వెళుతున్నాడేమో, అసలు పాపం ఏమీ తెలియని వాళ్ళకు ఉపకారం చేస్తున్నవాడు అక్కడ ఆయన ఒక్కడే. ఆయన వల్లనే జరుగుతోంది. వాతావరణానికి అక్కడ ఉండే పరిస్థితికి నిజంగా ఏ పట్టి తీసుకెళ్లిన చంటి పిల్లల్ని తలనీలాలు ఇవ్వడానికి తీసుకెడతారు. ఈశ్వరుడు ఉన్నాడు అనడానికి ఇంకింతకన్నా నిదర్శనం ఏం కావాలి? వానలో, ఎండలో, గాలిలో ఒక్కొక్కసారి మేఘాలు కూడా దిగిపోతుంటాయి కొండ మీదకి. అటువంటి వాతావరణంలో ఎముకలు కురికేసేటటువంటి చలిలో ఏమీ ఉండదు. పాప ఆ మెట్లెక్కేటటువంటి షెడ్లలో ఒక మూలకి తెచ్చుకున్న బ్యాగ్ తల కింద పెట్టుకుని నిద్రపోతుంటారు. ప్యాసింజర్ ఎక్కడానికి డబ్బు తప్ప ఇంకోటి ఉండదు వాళ్ళ దగ్గర. ముడుపు కట్టి తెచ్చుకున్న డబ్బులు ఆ హుండీలో వేసేస్తారు తప్ప ప్రాణం పోయినా అందులోంచి రూపాయి తీరు. అంత భక్తితో వచ్చి సేవిస్తున్న వాళ్ళకి ఇవాల్టికి దర్శనమై తృప్తిగా వస్తున్నారంటే వెంకటేశ్వరుడు ఉన్నారనడానికి మీకు ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి? నేనంటాను, ఆనంద నిలయంలో వెతక్కండి వెంకటేశ్వరుడి కోసం. వెంకటాచల క్షేత్రంలో ఉన్న సామాన్యుడు తృప్తితో వెళ్ళిపోతున్నటువంటి ఆనందంలో మీకు వెంకటేశ్వరుడు కనబడతాడు. అక్కడ ఉన్నాడు. అందుకే స్వామి నటించుచుండు ఈ శైలమందు అన్నాడు. ఆ పర్వతం అంతటి మీద ఆయన నర్తిస్తుంటాడు. ఆ పర్వతమేమి నమ్ముకున్నటువంటి వాడి ప్రతి ఇంటిలో, ప్రతి వాడి గుండెలో, వాడి ముందు, వాడి వెనక, వాడి పక్కన స్వామి నిలబడి ఉంటారు. ఆనాటి నుండి ఈనాటి వరకు వెంకటేశ్వరానుగ్రహము అన్న మాటకు అర్థం ఏమీ నాకు తెలియదు స్వామి అని చెప్పినటువంటి వాడిని ఆయన అనుగ్రహిస్తాడు. నాకు ఇది తెలుసు అనుకున్నవాడినో, నేను ఇంత గొప్పవాడిని అనుకున్నవాడినో ఆయన అనుగ్రహించవలసిన అవసరమే లేదు. ఎందుకో తెలుసా అండి? ఈ లక్షణం ఆయనకి ప్రధానంగా ఎక్కడదంటే ఆయన ఎప్పుడు చెప్పుకున్నా మీరెవరు అంటే ఆయన మనకి చేస్తున్న ఉపకారాన్ని బట్టి మనం ఆయన్ని వెంకటేశ్వరుడిని పిలిచాం కానీ ఆయన చెప్పుకున్నది నేను కృష్ణుండని చెప్పుకున్నాడు. జనకో వసుదేవశ్చ దేవకీ జననీ మమ. నాకు దేవకీదేవి తల్లి, నా తండ్రి వసుదేవుడు, నా అన్నగారు బలభద్రుడు, నా చెల్లెలు సుభద్ర భగినీ మమ. నా చెల్లెలు సుభద్ర, నేను కృష్ణుణ్ణి అని చెప్పుకున్నాడు. కృష్ణుణ్ణి అని చెప్పుకున్నందుకు ఆయన వెంకటాచల క్షేత్రాన్నంతటినీ మధురగా మార్చాడు. అసలు అందుకే వెంకటాచల పర్వతం ఎక్కే ముందు ఒక శ్లోకం చెప్పకుండా ఎక్కవద్దు అని చెప్తుంది స్కంద పురాణం. పాపములను దహించగలిగినటువంటి ఈశ్వర శక్తి ఆ పర్వతంగా మారింది. ఆయన క్రీడాద్రి, దాని మీద నీ కాలు పెట్టే అధికారం నీకెక్కడుంది? క్షమార్పణ చెప్పి, ఈశ్వర నా పాదము పెట్టేటటువంటి అధికారం నాకు ఇయ్యి, నన్ను అనుగ్రహించు, లేకపోతే నా పాపం ఎలా పోతుంది అని క్షమార్పణ చెక్కి కొండ ఎక్కమని చెప్పింది స్కంద పురాణం. రేపటి రోజున మీ అందరి సౌకర్యం కోసం నేను ఆ శ్లోకాన్ని తీసుకొచ్చి చదివి అవసరమైతే ఇక్కడ బోర్డు మీద రాయిస్తాను. చక్కగా మీ అందరూ రాసుకుని వెంకటాచల క్షేత్రానికి వెళ్ళేప్పుడు కొండ ఎక్కే ముందు ఆ శ్లోకం చెప్పి కొండ ఎక్కచ్చు. వెంకటేశ్వరుడు సామాన్యమైనటువంటి స్వామి కాదు. ఎంతో కాలం ఆయన మాట్లాడారు. వెంకటాచల క్షేత్రానికి ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి? ఏకకాలమునందు విష్ణు స్వరూపం ఒక ప్రమిదలో 2 జ్యోతులు వెలుగుతున్నట్టుగా ఒక్క విష్ణువు ఇద్దరుగా కదిలి, ఇద్దరుగా ఉన్న ఒక విష్ణువు ఒకరితో ఒకరు మాట్లాడుకున్నారు. ఒకే విష్ణువు ఇద్దరుగా ఉండి మాట్లాడుకున్నారు. దేనికి మాట్లాడుకున్నారో తెలుసా?
నేను మీతో మొదటి రోజు ఉపన్యాసం దగ్గర నుంచి మనవి చేస్తున్నా. రామచంద్రమూర్తి తన ప్రవర్తన చేత ధర్మాన్ని లోకానికి నిరూపణం చేస్తే, కృష్ణ పరమాత్మ భగవద్గీతని బోధ చేసి లోకానికి అనుసరణీయమైన మార్గాన్ని ప్రబోధం చేస్తే, వెంకటేశ్వర స్వామి వారు ప్రబోధము చేయలేదు. కానీ ఆయన ఆవిర్భావం కదలిక దగ్గర నుంచి ఈ లోకంలో మనం ఎలా మెసలుకోవాలో ఆయన నేర్పారు. లోకధర్మము దేశాచారము అని ఒకటి ఉంటుంది. కలియుగ లక్షణం అంటే ఎలా ఉంటుందో ఆయన నిరూపించారు. అందుకే ఆయన తింత్రిణీ వృక్షం కింద ఉన్నటువంటి పుట్టలో ఉండేవారు. ఆయన ఎప్పుడు తొండమాన్ చక్రవర్తితో కూడా చెప్పారు, తింత్రిణీ వృక్షం జోలికి వెళ్ళవద్దు, ఆ పక్కన ఉన్నటువంటి సంపంగి చెట్టు జోలికి వెళ్ళవద్దు. ఎందుకో తెలుసా? ఈ వెంకటాచల పర్వతం మీద సాక్షాత్తుగా నేను ఏ వాల్మీకము నుండి ఆవిర్భవించానో అదే దేవకి వాల్మీకో సాక్షాత్, వాల్మీకో దేవకీ సాక్షాత్. ఆ వాల్మీకము పుట్ట ఉన్నదే నేను బయటికి వచ్చిన పుట్ట, అదే దేవకీదేవి. తల్లి దేవకీదేవిని నేను ఆ పుట్టగా మార్చుకున్నాను. నా తండ్రి అయినటువంటి వసుదేవుడు ఉన్నాడే, ఆయనే వసుదేవోదతింత్రిణి. ఆ వసుదేవుడే ఆ నీడ తిరగనటువంటి చింత చెట్టు. ఇప్పుడు లేదు, ఆ చింత చెట్టే వసుదేవుడు. ఈ శేషశైలం అనేటటువంటి పర్వతం ఉందే, ఈ శేషశైలం అనేటటువంటి పర్వతమే నా అన్నగారైనటువంటి బలభద్రుడు. నేను యమునా నదితో బాగా సంబంధం ఉన్నవాడను. నా పుట్టుక దగ్గర నుంచి నా రాసక్రీడ వరకు యమునా నది ఒడ్డుని. ఆయన పుట్టి పుట్టగానే ఆయనే చెప్పి ఆయనని తల మీద పెట్టుకున్నటువంటి వసుదేవుడికి యమున దారి ఇచ్చింది. నాకు యమునతో అంత అనుబంధం. స్వామి పుష్కరిణియే యమున. ఇక్కడ తిరిగేటటువంటి క్రూర మృగాలతో సహా ప్రతి మృగాలన్నీ కూడా నాతో కలిసి ఆడుకున్న గోపాల బాలులు. ఈ కొండ మీద ఎగిరేటటువంటి పక్షులన్నీ నాతో కలిసి విహరించినటువంటి గోపకాంతలు. కాబట్టి ఇది మధుర. నేను ఇక్కడ కృష్ణ భగవానుడిగా తిరుగుతుంటాను. ఆనాడు కృష్ణ భగవానుడు ఏమీ తెలియనటువంటి అజ్ఞానంలో ఉండి తలకడిగితే మొలకడగలేక, మొలకడిగితే తలకడగలేక, ఉదయం లేచి స్నానం చేయకుండా నిన్న వండిన చద్దన్నం పట్టుకుని ఉట్టిలో పెట్టుకుని అరణ్యానికి వెళ్ళి పశువుల్ని కాసి అందరి మధ్యలో కూర్చుని ఎడంచేతిలో అన్నపాత్ర పట్టుకుని నిలబడి దుమ్ముతో ధూళితో ఉన్నటువంటి శరీరాన్ని స్నానం చేత పవిత్రం చెయ్యకుండా ఆ అన్నం తీసి తినేటటువంటి లక్షణం ఉన్నటువంటి అసలు ఏ సంప్రదాయ నిష్ఠ లేనటువంటి పరమాజ్ఞులైన గోపాల బాలురు ఎవరున్నారో అటువంటి వారి మధ్య నేను కోరి కోరి తిరిగినటువంటి అవతారం కృష్ణావతారం. అంత సౌలభ్యం ఎవరికి నేను దొరికానంటే, ఏమీ తెలియనటువంటి వాళ్ళ మధ్యలో నేను ఆడుకున్నాను. జలజాంత స్థిత కన్నికం తిరిగిరా సంఘంబులయ్యున్న రేకుల చందంబున కృష్ణుని తిరిగిరా కూర్చుండి వీక్షించుచున్ శిలలున్ పల్లవముల్ లతల్ పత్రంబులు పుష్పంబులు పువ్వులాకులు కంచంబులుగా భుజించి రతటం గోపార్భకులు భువరా అంటారు పోతన గారు. తామర పువ్వు యొక్క రేకులు దుద్దు చుట్టూ ఎలా ఉంటాయో అలా కృష్ణుడు మధ్యలో నించుంటే చుట్టూ గోపాల బాలురందరూ నించుని ఉండేవారు. వాళ్ళు తెచ్చుకున్న ఊరగాయలన్నీ వాళ్ళు నాకి, ఆ ఎంగిలి ఊరగాయ కృష్ణ నువ్వు తిను అని ఆయనకి ఇస్తే, ఆ వేళ్ల మధ్యలో ఆ ఊరగాయని ఇరికించుకుని ఆ ఊరగాయని ఈ పెరుగన్నంలో కలుపుకొని నిలబడి తింటుండేవాడు. అంత సౌలభ్యం. అందుకే ఆ లీలాశుకుడు కృష్ణకర్ణామృతాన్ని చేస్తూ అత్యద్భుతం అమృతభాండం లాంటి శ్లోకం ఒకటి చేశాడు. ఆయన అన్నాడు, గోపాల బాలక శతైరనుగమ్యమానం. ఆయన గోధూళి ధూసరిత కోమల గోపవేషం సాయంతనే ప్రతిగృహం పశుబంధనార్థం గచ్చంతమచ్యుత శిశుం ప్రణతోస్మి నిత్యం అన్నాడు. నేను ప్రతిరోజు నమస్కరించుచున్నాను. ఎటువంటి కృష్ణునికి నమస్కరించుచున్నాను అంటే, గోపాల బాలక శతైరనుగమ్యమానం. ఆయన వెనకాతల ఎప్పుడూ 100 మంది గోపాల బాలులు తిరుగుతుంటారు. శతై అంటే నిజంగా 100 అని కాదు, బోలెడంతమంది గోపాల బాలులు తిరుగుతుంటారు. ఏమిటి వాళ్ళకున్నది? ఏమీ లేదు వాళ్ళకున్న అధికారం. నిజంగా రాశీభూతమైనటువంటి పరమాత్మ వెంట తిరగడానికి చేసుకున్నటువంటి పుణ్యం ఇది అని చెప్పడానికి, ఆయన్ని ముట్టుకోవడానికి వాళ్ళకి అధికారం ఉంది అని చెప్పడానికి మీకు పైన ఏ అధికారమో వాళ్ళ గురించి చూస్తే కనపడదు. ఆవుల వెంట దూడల వెంట వెళ్ళి పశువులు కాసుకునేటటువంటి పిల్లలు కృష్ణావతారంలో ఆయన వెంట తిరిగారు. తిరిగి అటువంటి వాళ్ళందరూ ఆయన గోధూళి ధూసరిత కోమల గోపవేషం. ఆ ఆవులు దూడలు పరిగెడుతుంటే వాటి డెక్కల మించి పైకి వేగినటువంటి ధూళి అంతా ఒంటి నిండా పడుండేది. అలా ఒంటి నిండా ధూళి పడిపోయినటువంటి చిన్ని కృష్ణుడు సాయంతనే ప్రతిగృహం పశుబంధనార్థం. ఆ ఇళ్లలో వాళ్ళు ఆ చిన్ని కృష్ణుడిని చూస్తే వాళ్ళకి ముచ్చట. అందుకని, ఓయ్ కృష్ణ, ఈ 2 ఆవుల్ని కట్టడం కష్టంగా ఉంది, కొంచెం వచ్చి కట్టే ఓయ్ అంటే చిన్న పిల్లాడు వెళ్ళి ఆ ఆవు పలు పట్టుకుని రా అని గట్టిగా లాగుతుంటే ఆ డొక్కలు ఇలా లోపలికి పోయి ఆ ఉలప్పంజనం ఎముకలు కనపడుతుంటే ఓ చిన్న నెమలీక పెట్టుకుని, ఓ చిన్న కొప్పు పెట్టుకుని, ఓ చిన్న దట్టి ఒకటి గట్టిగా బిగించుకుని ఆ పలు పట్టుకుని
తీసుకెళ్లి ఆ ఆవుని కట్టేస్తుంటే ఆ కడుతున్నప్పుడు వెనక నుంచి ఆ ఆవు చిన్ని కృష్ణుడిని నాకుతుంటే ఆ గోపకాంతలు చూసి కిలకిలా నవ్వుతుండేవారు. అందరి యొక్క బంధనములను విడిపించేటటువంటి కృష్ణుడు సాయంకాలం అయ్యేటప్పటికి ప్రతి ఇంటికి వెళ్ళి పశువులు కట్టాడు. ఆయన కర్మ అంతగా దిగి వచ్చినటువంటి అవతారం. కాబట్టి సాయంతనే ప్రజగృహం పశుబంధనార్థం గచ్చంతమత్యుత శిశుం ప్రణతోస్మి నిత్యం. అలా వెళ్ళినటువంటి కృష్ణుడున్నాడే, ఆయనకి నేను శిరసు ఉంచి నమస్కరిస్తున్నాను. ప్రతిరోజు నేను ఆయన సౌలభ్యానికి పొంగిపోయి నేను ఆయన్ని తలుచుకుంటున్నాను అంటారు లీలాశుకుడు. తన్నుచు గుద్దుచు నగచు తద్దయు కైవడి కూడియాడుచున్ మన్నన చేయు వల్లవ కుమారుల భాగ్యము వింతయొప్పునే అంటాడు బ్రహ్మగారు భాగవతంలో. ఏమి ఈ పిల్లలు ఆయన్ని కౌగిలించుకోవడమా, తన్నడమా, గుద్దడమా, మీద పడ్డమా, ఎంగిలి పెట్టడమా, కృష్ణుడితో కలిసి తిండమా? ఎవడికి కావాలయా దిక్కుమాలిన బ్రహ్మ పదవి తీసేతల బారై? ఇదిగో ఈ పిల్లలున్నారే, ఎన్నడునైన యోగి విభులెవ్వని పాద పరాగమింతయున్ కన్నుల కాన రట్టి హరి తద్దయు కైవడి కుడియాడుచున్ తన్నుచు గుద్దుచున్నగచు తద్దయు కైవడి కుడియాడుచున్ మన్నన చేయు వల్లవ కుమారుల భాగ్యము వింతయొప్పునే. ఈ పిల్లల యొక్క పాదముల కట్టుకున్నటువంటి ధూళి తీసి నా 4 కిరీటాల మీద చల్లుకుంటాను, నాకు ఈ చాలా అవకాశం తీసే బ్రహ్మ పదవి నాకు అక్కర్లేదన్నాడు. అంత సౌలభ్యం కృష్ణావతారం. అందుకే ఇప్పటికీ మనం సుప్రభాతం చదివితే ఒక మాట అంటుంటాం, రేఖామయధ్వజసుధా కలశాత పత్ర వజ్రాంకుశాంబురుహ కల్పక శంఖచక్రై భవ్యైరలంకృత తలౌ పరతత్వ చిహ్నై శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. ఆయనో సాక్షాత్ శ్రీమన్నారాయణుడు. పాదములలో చూస్తే నాగలి, శంఖము, చక్రము, అమృతభాండము మొదలైనటువంటి దివ్య చిహ్నములను కలిగినటువంటి పాదములు. అటువంటి వాడు స్వామి నిద్రలే, స్వామి నిద్రలే, స్వామి నిద్రలే అంటే లేవకపోతే ఏం చెప్తే లేచిపోతాడో తెలుసా అండి? యోషాగణేన వరదగ్ని విమధ్యమాని ఘోషాలయేషు దదిమంధర తీవ్ర ఘోషాః రోషాత్కలిం విదతతే కకుభశ్చ కుంభాః శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం. ఈశ్వరా, మీకు వినపట్టలా? మీరు చిన్ని కృష్ణుడుగా నందవ్రజంలో తిరిగినప్పుడు గోపకాంతలందరూ కూడా పెరుగు కుండలు తీసుకొచ్చి అక్కడ పెట్టి గట్టిగా తోడుకున్న పెరుగులోకి కవ్వాన్ని దింపి ఆ తాడు కట్టి గాజులు గలగలలాడుతున్నటువంటి చేతులతో ఆ కవ్వాన్ని తిప్పుతున్నప్పుడు గట్టిగా పేరుకున్నటువంటి పెరుగులో తిరగలేక తిరగలేక తిరుగుతున్నటువంటి కవ్వం చర్చస్ అని చప్పుడు చేస్తున్నప్పుడు పెరుగుకి కుండకి ఆ కవ్వానికి యుద్ధం వచ్చిందా అన్నట్టుగా లోపల దెబ్బలాడుకుంటున్నాయా అన్నట్టు వస్తున్న చప్పుళ్ళు నీకు వినబడలేదా ఓ వెంకటేశ్వరా నిద్రలే అంటే నిద్రలేస్తాడు. కాబట్టి ఆయన నేను కృష్ణుణ్ణి అని చెప్పుకున్నాడు. కృష్ణుణ్ణి అని చెప్పుకున్నటువంటి వెంకటేశ్వరుడు ఒకానొకప్పుడు ఆ వెంకటాచల పర్వతం మీద వెడుతున్నారు. వెడుతుంటే ఆదివరాహస్వామి తన కింకరులందరినీ వెంట పెట్టుకుని ఆయన వచ్చారు. ఆయనకి ఈయన ఎదురుపడ్డారు. ఎదురుపడితే ఎవరు వాళ్ళిద్దరు? వాళ్ళిద్దరూ ఆయనే, విష్ణుస్వరూపమే. ఒకే విష్ణుస్వరూపం రెండుగా కనబడింది. ఆ పరబ్రహ్మం శివకేశవులుగా కనబడితే నీకేంటి అభ్యంతరం? ఒక విష్ణువే రెండుగా కనపడ్డాయే, పరబ్రహ్మము శివకేశవులుగా కనపడదు? ఏమిటి ఆశ్చర్యం అందులో? రెండుగా కనపడిన తత్వం ఒకటే నిరూపణం చేసింది వెంకటేశ్వరావతారం ఈ లోకానికి. నామరూపములను పట్టి భేదములను పాటించవద్దు, ఈశ్వర తత్వమును మీరు అవగాహన చేసుకోండి. అందుకే ఒక్క విష్ణువే ఆదివరాహమూర్తిగా అదే విష్ణు స్వరూపమైన వెంకటేశ్వరుడికి ఎదురొచ్చాడు. ఎదురొస్తే వెంకటేశ్వర స్వామి వారు పక్కకి తప్పుకున్నారు. ఆయన అన్నారు, ఈ కొండ నాది, ముందొచ్చిన వాడిని నేను. కలియుగ లక్షణం కదండి, యుగధర్మం అంటే ఎలా ఉంటుందో నేర్పుతున్నారు. ఎవడు ముందు వెళ్ళి ఆక్రమించాడో వాడిదే. కాబట్టి వాడికి పట్టా ఇవ్వవలసిందే, ఎందుకంటే వాడు చాలా కాలం నుంచి అక్కడ ఉన్నాడు. అది ఒక్కటే లక్షణం. కలియుగంలో ధర్మం అలా ఉంటుంది. బహుశా ఆదివరాహమూర్తి నిరూపణం చేశారు, రాబోయే రోజులు ఇలాగే ఉంటాయి. కొనుక్కున్నది ఎవడైనా అక్కడ ఎవడో ఇల్లు కట్టేసి చాలా కాలం ఉంటే ఆ తర్వాత పట్టావాడికే వెళ్ళిపోతుందేమో కూడా. పరిస్థితి ఎన్ని చోట్ల నాటి గొడవలు ఏం లేదనుకుంటున్నారు, చాలా చోట్ల ఉన్నాయి. మీకు తెలియదా ఏమి? కాబట్టి వెంకటాచల పర్వతం మీదకి ముందొచ్చిన వాడిని నేను, ఈయనెవరు ఇక్కడ తిరుగుతున్నాడండి అంటే వెంకటేశ్వర స్వామి వారు ఆదివరాహస్వామికి ఎదురొచ్చి అన్నారు, కలియుగంలో ప్రజల్ని పాపం నుంచి ఉద్ధరించడం కోసమని నేనే, మీరు ఒక్కటైనటువంటి స్వరూపంలోంచి నేను ఇక్కడ ఆవిర్భవించాను. కాబట్టి కలియుగం అయిపోయేంత వరకు నేను ఇక్కడ ఉండి భక్తులను ఉద్ధరించాలి. కాబట్టి నాకు ఏదైనా స్థలం ఇవ్వండి అన్నారు. అంటే ఆదివరాహమూర్తి ఏమన్నారో తెలుసా అండి? ఇది కలియుగం అయ్యా, అలా ఇవ్వండి అంటే ఇచ్చేయడం కుదరదు. స్థలం మౌల్యేన గృహ్యతాం, డబ్బిచ్చి కొనుక్కోండి అన్నారు. అంటే వెంకటేశ్వర స్వామి వారు అన్నారు, ఇద్దును, లక్ష్మి దగ్గర లేదు, కరవీరపురంలో. కాబట్టి ఏమిమ్మంటారు, ఎలా ఇమ్మంటారు? అందుకని నేను నీకు ఒక వరం ఇస్తాను, ఆ వరాన్నే ద్రవ్యంగా స్వీకరించండి. ప్రథమం దర్శనం చాస్యాత్ నైవేద్యం క్షీరసేచనం ఇదం వరం ద్రవ్యామి దదామి కరుణానిధే. ఓ కరుణానిధి, అడిగిన వాడికి ఇచ్చే డబ్బు దగ్గర లేనప్పుడు బతిమాలుకోవద్దండి, బతిమాలుకుని మాట్లాడద్దు. అంత లేదండి కొంచెం తగ్గించండి, ఆ రేట్ అని అనడం, ఇంకో మాట అనొద్దు. కాబట్టి ఇప్పుడు ఇచ్చేస్తాను, రిజిస్ట్రేషన్ వేళకి మిగిలింది చదువుతాను, అగ్రిమెంట్ రాసుకుందామో ఏదో. బతిమాలుకోవద్దు. మీకు ఆ స్థలం కావాలంటే ఎలా ఉంటుందో భూమిని కొనడం అంటే చూపించింది అవతారం.
కాబట్టి ఆయన అన్నారు ప్రథమం దర్శనం చాస్యాత్ నైవేద్యం క్షీరసేచనం. కలియుగంలో వెంకటేశ్వర స్వామి వారిని అందరూ నమ్ముకుని ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా అంటూ నా చుట్టూ తిరిగినా మొట్టమొదట ఎవడు వస్తూనే నా దగ్గరికి దర్శనానికి వస్తాడో వాడు దర్శనం చేసుకున్నా చేసుకోని వాడిగానే లెక్కలో తీసుకుంటాడు. మొట్టమొదట మీ దర్శనం చేసి తర్వాత నా దగ్గరికి రావాలి. మీ దర్శనం చేయకుండా నా దగ్గరికి వస్తే వెంకటేశ్వర స్వామి వారి దగ్గర రిజిస్టర్ ఉంటుందా అంటారేమో, ఇలా ఉంటారు. ఆయన అన్నీ గమనిస్తుంటారు. ఇలా కళ్ళు తెరిచి చూసిన వాడు కాడు, చక్కగా ఇలా ఉండి అన్నీ తెలుసుకుంటుంటారు. ఆయన విప్పాడో తెరిచాడో కూడా తెలియనంత ఉద్ధబండ్రాలు పెట్టుకుంటాడు. మీరు ఏం చేసి వచ్చారో ఆయన అన్నీ కనిపెట్టగలరు. కాబట్టి ఆదివరాహస్వామి దర్శనం మొదట చేసిన వారెవరున్నారో వారికి నా అనుగ్రహం. ఆదివరాహస్వామిని దర్శనం చేయకుండా నా దర్శనానికి వస్తే వాళ్ళు దర్శనం చేసినా చెయ్యని వారి కిందే నేను లెక్కలో వేస్తాను. కాబట్టి వెంకటాచలం వెడితే మొదట దర్శనం చేయవలసింది ఎవరిని? ఆదివరాహస్వామి దర్శనం చేయకుండా వెళ్ళకూడదు. కాబట్టి ప్రథమం దర్శనం చాస్యాత్ నైవేద్యం క్షీరసేచనం. మొట్టమొదటి నైవేద్యం మీకే జరుగుతుంది. మీకు నైవేద్యం అయిన తరువాత నాకు నైవేద్యం పెడతారు. మీకు పాలు పెట్టిన తరువాత నాకు పాలు పెడతారు. ఇదం వరం ద్రవ్యం దదామి కరుణా నిధే. దీన్నే మీరు ధనం కింద భావించండి. భావించి నాకు ఇక్కడెక్కడైనా ఉండడానికి కొంత జాగా ఇప్పించండి అని అడిగారు. అడిగితే ఆదివరాహస్వామి వారు అన్నారు, ఎన్నాళ్ళు కావాలి మీకు ఇలాగని అడిగారు. మరి కొనుక్కున్నది కాదుగా, విక్రయించేస్తే ఆయన ఎన్నాళ్ళు ఉంటే మనకెందుకు? ఇప్పుడు ఈ వరం ఎన్నాళ్ళు సాగుతుంది? ఆయన ఉన్ననాళ్లే సాగుతుంది కదండి. వెంకటేశ్వర స్వామి వారు అక్కడ ఉన్నారనుకోండి, ఏ కొండ మీద కడతాం. అకస్మాత్తుగా వెంకటేశ్వర స్వామి వారు 7 కొండల నుంచి లేచి ఇంకో కొండ మీద వెళ్ళిపోయారని కనపడింది అనుకోండి, టీవీ ఛానల్స్ లో చూపించేశారు అనుకోండి, ఇక 7 కొండల మీదకి వెళ్ళే వాళ్ళు ఉంటారా? ఆ కొండ మీద వెళ్ళిపోతారు అందరూ. కాబట్టి మీరు ఎన్నాళ్ళు ఉంటారో అన్నాళ్లే మాకు ఇది పనికొచ్చేది. కాబట్టి ఎన్నాళ్ళు ఉందాం అనుకుంటున్నారని అడిగారు. అంటే కలియుగ పర్యంతం, కలియుగం ఉన్నంత కాలం ఉంటాం. ప్రజల్ని ఉద్ధరించాలి కదా, మరి అందుకని ఇక్కడే ఉంటాను. కాబట్టి అప్పటి వరకు మన ఇద్దరి మధ్య ఇది ఒడంబడిక. అంటే ఆయన అన్నారు, సరే ఉండండి. అంటే మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, వెంకటేశ్వర స్వామి వారు కొనుక్కున్నది కాదు ఆ స్థలం. కొనుక్కోకుండా కలియుగం అయిపోయేంత వరకు ఉండడానికి పుచ్చుకున్నది అంటే ఏంటి? లీజుల్ అకామిడేషన్. అసలు ప్రపంచంలో బహుశः మొట్టమొదటి లీజ్ అగ్రిమెంట్ చేసుకున్న వారు ఎవరో తెలుసా అండి? ఆదివరాహస్వామి, వెంకటేశ్వర స్వామి. తర్వాతే లీజ్ అగ్రిమెంట్ వచ్చింది. అంటే యుగ ధర్మాన్ని ఆయన ఎంత పాటించాడో చూడండి. మనం కూడా రాబోయే రోజులు ఎలా ఉంటాయో చెప్పారు. ఆ తర్వాతే బహుశः 100 ఏళ్ళు ఇక్కడ మేము ఏదో కొట్టు కట్టుకుంటాం, 200 ఏళ్ళు ఇక్కడ ఏదో మేము పెట్టుకుంటామని చెప్పి స్థలాలు లీజుకు పుచ్చుకుని అగ్రిమెంట్ రాసుకోవడం వచ్చింది. అలాంటి మొదటి లీజ్ అగ్రిమెంట్ రాసుకున్న వాళ్ళు ఆదివరాహస్వామి, వెంకటేశ్వర స్వామి. కాబట్టి అది ఆయనకి స్థిర నివాసం కాదు. మీకు నేను ఏదో ఒక రోజు ఉపన్యాసంలో చెప్తాను. ఓ రోజు లక్ష్మీదేవి అడిగింది, ఎందుకు వచ్చిందండి గొడవ? ఏదో 10 రోజులు నించుంటే కనపడతాడు ఒక్క పుణ్యాత్ముడు. వచ్చేవాడు, వచ్చిన వాళ్ళందరూ కోరికలతో వచ్చేవాళ్ళు, పాపాలు చేసి వచ్చేవాళ్ళే. ఇక్కడికి వచ్చి ఇలా 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 అనేవాళ్లే. కానీ బయటికి వెళ్ళాక చూడండి వాళ్ళ పరిస్థితులు ఎలా ఉంటాయో. లోపలికి వచ్చే ముందు చూడండి, ముందు వృద్ధుడు వెళ్తున్నాడని కూడా చూడరు, పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతారు అంతే దాటి. పాపం ఎవరో వికలాంగుడు వెళ్తున్నాడని చూడరు, దాటుకుంటూ వెళ్ళిపోతారు అంతే. సరే, కొంతమందిని ఇట్టించి వెళ్ళిపోతే కొంతమంది ఇలా వెళ్ళిపోతారు. అలా ఎందుకు వెళ్ళిపోతారంటే వాళ్ళ అదృష్టాదృష్టం అనవలసి ఉంటుంది అంతే. కాబట్టి ఇలా వెళ్ళిన వాడు ముసలైన ఎడతాడు, ఇలా ఉన్నవాడు ఓపికన్న ఎడతాడు. అలా ఎందుకు వెళ్ళిపోతాడు? ఓపికన్న వాళ్ళు ఇలా వెళ్ళడం అంటే, వృద్ధుడు అలా వెళ్ళడం అంటే, రంగనాయకుల మంట మన చుట్టూ తిరగడం అంటే. వెంకటేశ్వర స్వామి వారు ఇంకా కాసేపు ఉండవాయి గుళ్ళో, పెద్దవాడి అయిపోయావు కదా, మళ్ళీ మళ్ళీ రాగలవా ఏమి, వీడైతే మళ్ళీ రాగలలే, ముందు వచ్చి పడిపోతాడు, నువ్వు అలా తిరిగిరా అన్నాడని మీరు తృప్తి పడిపోవాలి. మంచిదే కదా. మీరు ఏదో ఒక భావన చేత ఈశ్వరుని యందు భక్తిని నిలుపుకోవడం ప్రధానం తప్ప ప్రతి దాంట్లో లోపలించడం ఎందుకు? కాబట్టి అక్కడ అటువంటి క్షేత్రం. కాబట్టి ఆయన ఆదివరాహస్వామి దగ్గర అనుమతి పొంది ఉన్నారు. కాబట్టి మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, ఆదివరాహస్వామి కూడా ఉన్నారు. మీరు స్కంద పురాణం చదివితే అసలు ఆదివరాహస్వామి వైభవం ఏమిటో, ఆయన ఎలా కూర్చుంటారో, భూదేవి ఎలా వచ్చి పక్కన కూర్చుందో, ఆయన వెంకటాచల క్షేత్రం అంతటి గురించి ఆయనే మాట్లాడతారు. వరాహస్వామి మాట్లాడి చెప్తారు భూదేవితోటి. ఎంత గొప్పగా మాట్లాడతారో మీకు అర్థమవుతుంది. కాబట్టి ఇప్పటికీ ఆదివరాహస్వామి ఉన్నారు. ఆదివరాహస్వామి ఉండడం అంటే ఏమిటో తెలుసా అండి? శంకరాచార్యులు వారు సౌందర్యలహరి చేస్తూ ఒక మాట అంటారు, అవిద్యానామంతస్తిమిరమిహిరోద్విపనగరీ జడానాం చైతన్య స్తబక మకరంద శృతిజరి దరిద్రాణం చింతామణి గుణనికా జన్మ జలధౌ నిమగ్నానాం దంస్ట్రా మురరిపవరాహస్య భవతి అంటారు. ఆయన తన యొక్క మూపు మీద, ఆ కొమ్ము మీద భూమినంతటిని పైకెత్తాడు సముద్రం నుంచి. కాపాడిన వాడెవరో, రక్షించిన వాడెవరో ఆయన ఆదివరాహస్వామి. అటువంటి వాడు సంసారం అనేటటువంటి సముద్రంలో పడిపోయిన మనని కూడా తన కోరతో పైకెత్తగలడు. కాబట్టి అటువంటి మహానుభావుడి దర్శనం చేసుకుని వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్తాం. కానీ ఉత్సవాలన్నీ వెంకటేశ్వర స్వామి వారికే ఉంటాయి. ఎందుకని అంటే ఒక్కటే కారణం, ధ్వజస్తంభం ఎవరికి లేదో వారికి ఉత్సవం చేయరు. ధ్వజస్తంభం ఎవరికి ఉంటుందో వారికి మాత్రమే ఉత్సవం చేయాలి.
ఒకే దేవాలయ ప్రాంగణంలో చాలా దేవాలయాలు ఉన్నాయనుకోండి, ఒక్క స్వామికే ధ్వజస్తంభం ఉంటే ఆయనకే ఉత్సవం చేయాలి తప్ప ధ్వజస్తంభం లేని దేవాలయంలో ఉన్న మూర్తికి ఉత్సవం చేయకూడదు. కాబట్టి అంటే శాశ్వతోత్సవం కింద చేయడానికి ఏముండదు, ఏదో వాయుప్రతిష్ఠ చేసి చేయడానికి ఉంటుంది తప్ప. అందుకే ఆదివరాహస్వామికి ఉత్సవాలు ఉండవు. ఆదివరాహస్వామికి ఉత్సవం లేకపోవడానికి కారణం ఏంటంటే ఉత్సవాలన్నీ వెంకటేశ్వర స్వామి వారి వరం చేత నైవేద్యం మాత్రం ప్రథమ నైవేద్యం ప్రథమ దర్శనం ఆదివరాహస్వామిది. ప్రథమ దర్శనం ఆదివరాహస్వామిని చెయ్యండి అని చెప్పడంలో మీకు వెంకటేశ్వర స్వామి వారు ఒక గొప్ప అనుగ్రహాన్ని ఇచ్చారు. భూ అనండి, లక్ష్మీదేవి అనండి. ఆదివరాహస్వామి పుట్టలోంచి ఇలా పైకి లేచిన మూర్తిగా ఉంటుంది. ఇలా ఉంటారు. ఇలా ఉంటే మీరు కొంచెం జాగ్రత్తగా పట్టి చూస్తే ఈ వక్షస్థలం మీద ఇలా ఉంటుంది లక్ష్మీదేవి, స్ఫుటంగా కనపడుతుంది. మీరు వెంకటేశ్వర స్వామి వారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఏకబేరమూర్తి, ఆయన దగ్గర మీకు లక్ష్మి ప్రకటనంగా కనపడదు. ఎవరు ఏ మాటలు చెప్పినా ప్రకటనంగా మాత్రం స్పష్టంగా మాత్రం లక్ష్మి పైకి కనపడదు. వక్షస్థలంలో ఉన్న ఆమె అలంకారం చేత కప్పబడిపోయి ఉంటుంది. ఆదివరాహస్వామి దగ్గర మాత్రం అలా కాదు. ఆదివరాహస్వామి దగ్గర లక్ష్మి స్ఫుటంగా మీకు దర్శనం అవుతుంది. పైగా అసలు ఆదివరాహస్వామి దర్శనం చేత సంసారం అనేటటువంటి సముద్రంలోంచే పైకి రాగలడు. జనన మరణములు దేనివల్ల వస్తాయండి? పాపపుణ్యముల వల్లనే వస్తాయి. ఆ పాపపుణ్యములు అనేటటువంటి దాంట్లోంచి ఉద్ధరించగలిగిన వాని దర్శనం కన్నా మనుష్య జన్మకి కావలసిందే ఉంటుంది. మీరు స్కాంద పురాణం కానీ వరాహ పురాణం కానీ ఎప్పుడైనా చదవడం తటస్థిస్తే, లేదా మహాభారతంలో అనుశాసనిక పర్వంలో చిట్ట చివరిలో పార్వతీదేవితో పరమేశ్వరుడు మాట్లాడతాడు. మాట్లాడినప్పుడు కానీ మీరు చూస్తే మనం చేస్తున్నటువంటివి కొన్ని మనకి తెలియకుండా చేసేస్తాం. ఆ చేసేటటువంటి పాపకర్మల యొక్క ఫలితములను చూస్తే అయ్య బాబోయ్ అనిపిస్తుంది. ఇన్ని పాపములను తొలగించగలిగినటువంటి శక్తినంతటిని ఈశ్వరుడు ఎక్కడికి తీసుకెళ్లి నిక్షిప్తం చేశాడో తెలుసా అండి? స్వామి పుష్కరిణి ఎందు పెట్టాడు. ఆ స్వామి పుష్కరిణి స్నానం అదృష్టహేతువు. అసలు పుష్కరిణి స్నానం ఎవరు చేస్తారో వాడు పిశాచ జన్మ నుంచి కూడా విముక్తమయ్యారు. ఆ పుష్కరిణిలో ఎవరు స్నానం చేస్తారో వాళ్ళ సమస్త పాప రాశి దగ్ధమైపోతుంది. ఈశ్వర తేజస్సు అంతా పుష్కరిణిగా ఉంది అక్కడ. అక్కడ సాక్షాత్తుగా ఆదివరాహమూర్తి భూదేవితో మాట్లాడుతూ ఒక మాట చెప్తారు. ఇక్కడ స్వామి పుష్కరిణి, పాండవ తీర్థము, తుంబుర తీర్థము, నారద తీర్థము, కుమారధార, ఈ 5 అత్యద్భుతం. పాప వినాశనం ఆకాశగంగా సరే. ఇవి స్నానం చేసి తీరాలి. కానీ ఇవాళ మన ప్రారంభం ఏమైపోయిందంటే అసలు పురాణాలలో వ్యాసుడు ఎక్కడ దేని గురించి ఏది చెప్పాడో ఆ విషయాలను వివరణ చేస్తూ మీరు ఈ అవకాశాలని ఈ కొండ మీద వినియోగించుకోండి అని పరిచయ వాక్యాలతో కూడినటువంటి విషయాలు ఎక్కడ కనపడవు. కనపడకపోవడం వల్ల భక్తులు ఏం చేస్తున్నారంటే 3 మాటలో 4 మాటలో వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికే వెళుతుంటారు. వెళ్ళడంలో ఏమైపోతుందంటే కృతకంగా రష్ పెరిగిపోయి మహాలఘు, అతిలఘు, అతి మహాలఘు దర్శనాల కింద మారిపోతాం. అసలు నిజంగా కొండ మీద చేయవలసినటువంటి ఇతర విషయాల్ని కూడా స్పృహలో పెట్టుకుంటే అసలు ఆ కొండ మీద చూడవలసినవి, ఆ కొండ మీద చెయ్యవలసిన స్నానం ఎన్ని అద్భుతాలున్నాయో. ఒక్కొక్క నెలలో ఒక్కొక్క తిథిలో ఒక్కొక్క తీర్థంలో స్నానం చేస్తే ఎంత శక్తి ఇవ్వగలదో. తీర్థము వేరు, నది వేరు. తీర్థము అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి? తీర్థము అన్న మాట దేని యందు అన్వయం అవుతుందో వేదం చెప్పింది. ఒక్కసారి మీరు అందులో మునుక వేసి పైకి లేస్తే మీరు కొన్ని యజ్ఞయాగాది క్రతువులు చేసినటువంటి ఫలాన్ని మీకు సంక్రమింపచేయగలిగిన శక్తి కలిగినటువంటి జలములకు తీర్థములని పిలుస్తారు. పాండవ తీర్థము, కుమారధారా తీర్థము తీర్థములకు పుట్టినిల్లు వెంకటాచలం. ఎన్ని తీర్థములు ఉంటాయో. ఇన్ని మాటలు వెంకటాచలం వెళ్ళామని మనం చెప్తాం, తిరుపతి వెళ్ళామండి అని. మనం ఎన్ని మాటలు ఎన్నిటిలో స్నానం చేసి వచ్చాం. ఒక దాంట్లో ఉదయం వేళ, ఒక దాంట్లో మధ్యాహ్న వేళ, ప్రత్యేకించి శేషశైలం కింద కపిలతీర్థం ఉంది. ఆ కపిలతీర్థం దగ్గర ఆ కింద భోగవతి గంగా, పాతాళలోకంలో ఉన్నటువంటి గంగానది కపిల లింగంతో పాటుగా భూమండలం మీదకి వచ్చింది. అది సాక్షాత్ గంగానది. దాని పేరు కపిలతీర్థం. అది కపిల లింగము ఎదురుగుండా వచ్చింది కాబట్టి దాని పేరు కపిలతీర్థమే. ఆ కపిలతీర్థంలో కార్తీక మాసంలో మధ్యాహ్న కాలంలో మధ్యాహ్నే దశనాడికాహ 10 నిమిషముల సమయం పాటు కార్తీక మాసపు పర్వదినాల్లో మధ్యాహ్నం వేళ ఈ బ్రహ్మాండములన్నింటిలో ఎన్ని తీర్థములు ఉన్నాయో అన్ని తీర్థములు దానిలోకి ఆవాహన అవుతాయి. మధ్యాహ్న కాలంలో ఒక్కసారి అందులో స్నానం చేసి వేస్తే బ్రహ్మాండములలో ఉన్న అన్ని తీర్థములలో స్నానం చేసినటువంటి ఫలితం ఆ జీవుడి ఖాతాలో వేసేస్తాయి. కానీ ఎంతమంది వెళ్ళి నిజంగా కపిల తీర్థంలో స్నానం చేస్తున్నాం? తిష్టంతి ప్రాణిరక్షార్థం అన్నారు. ఎందుకు అలా ఉంటుంది అంటే కలియుగంలో పుట్టేటటువంటి జనులు పాపకర్మ ఎక్కువ చేస్తారు. కలిపురుష లక్షణం ఏమిటంటే ఆకలి వేసింది, అన్నం అక్కడ ఉంది,
వాడు ఏదో గొడవపడి అన్నం తినడం మానేస్తాడు. ఇప్పుడు అన్నానికి లోపమా, తినని వాడికి లోపమా? దెబ్బలాడడం ఒక బాధ, అన్నం తినకపోవడం రెండో బాధ, సిద్ధాంతాన్ని తిరస్కరించడం వల్ల ఇంట్లో లక్ష్మీ కటాక్షాన్ని పోగొట్టుకోవడం మూడో బాధ. తను తినవలసినటువంటి అన్నం తినకుండా అలాగే ఉండిపోయి ఆ అన్నం ఎవరికో ఇచ్చేయడం, ఇంటి యజమాని తినకుండా అస్తమానం గొడవలు పడ్డం, ఆ ఇంటి ఇల్లాలు కన్నులు నీరు పెట్టుకోవడం, ఎలా ఇల్లు వృద్ధిలోకి వస్తుంది? వేదం ఒక్క మాట చెప్తూ ఉంటుంది, లక్ష్మీ స్వరూపంగా ఆడపిల్లని ఎందుకు కన్యాదానం చేస్తారో తెలుసా అండి? లక్ష్మీదేవి కటాక్షించాలి అంటే మీరు ఎన్ని పూజలు చేశారన్న దాన్ని బట్టి కటాక్షించదు, వేదం చెప్తోంది, వేదమే ప్రమాణం. దంపతులు ఎంత సంతోషంగా ఉంటారో, దంపతులు కోపం వచ్చినా ఎంత తొందరగా మర్చిపోతారో, ఒకరికి కోపం వస్తే ఒకరు వెంటనే వారికి ఉపశాంతి కలిగేటట్టు ఎలా ప్రవర్తిస్తారు, సాధ్యమైనంత వరకు నవ్వుతూ తుళ్ళుతూ ప్రేమగా దంపతులు ఎక్కడుంటారో అక్కడ లక్ష్మీ కటాక్షం ఉంటుంది. ఇళ్లల్లో కలిసి రాకపోవడం అన్నది ఎక్కడుంటుందో తెలుసా అండి? ఎన్ని పూజలు చేశారన్న దాన్ని బట్టి కాదు, ఇంటి ఇల్లాలు కళ్ళనీళ్లు పెట్టుకునేటట్టు ప్రవర్తించి అస్తమానం భార్యాభర్త ప్రతిదానికి చెడి అంటే పెడి అని దెబ్బలాడుకునే చోట లక్ష్మి నివసించదు కలియుగంలో. పరమ ప్రేమతో దంపతులు ఎక్కడుంటారో అక్కడ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము చక్కగా పరిఢవిల్లుతుంది. కాబట్టి కలిపురుష లక్షణం ఏమిటంటే ఏ కటాక్షము మీకు కలగాలో ఆ కటాక్షమును మీరు విస్మరించేటట్టుగా చేస్తాడు, మీరు దాన్ని పొందకుండా చేస్తాడు. అందుకే మీరు చూడండి, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో ఉన్న జనంలో ఎన్నో వంతు మంది స్వామి పుష్కరిణిలో స్నానం చేస్తే మీకు కనపడతారు. మీరు మన్నించగలిగితే నేను మాట అంటాను, నిజంగా స్వామి పుష్కరిణిలో స్నానం చేసే వాళ్ళు ఎవరో తెలుసా? హాయిగా సౌకర్యవంతమైనటువంటి గీజర్ ఉన్న రూములు దొరకని వాళ్ళు అక్కడ స్నానం చేస్తారు. పాపం ఏమీ లేక మెట్ల మీద పడుకున్న వాళ్ళు ఉంటారే వాళ్ళు చేస్తారు. అదే నేను అన్నది, వెంకటేశ్వర అనుగ్రహం అమాయకులకే అని. గీజర్ ఉన్న రూమ్ ఉందా అండి, ఏసీ ఉన్న రూమ్ ఉందా అండి అని వెతుక్కున్నవాడు పుష్కరిణికి ఎందుకు వస్తాడండి? వాడు పుష్కరిణికి వస్తాడా? వాడు ఒక్కనాటికి రాడు. స్వామి పుష్కరిణి స్నానం అంతటి పాప నిర్మూలనం చేస్తుంది కాదు. అసలు స్వామి పుష్కరిణి గురించి ఏం చెప్పారో తెలుసా అండి? పుష్కరిణి స్నానం మాట అలా ఉంచవా, నువ్వు పుష్కరిణి చుట్టూ తిరుగుతూ పుష్కరిణి గాలి నీ మీదకి వస్తే చాలన్నారు. అంత గొప్పది పుష్కరిణి. అటువంటి పుష్కరిణి స్నానం, అటువంటి పాప వినాశన స్నానం, అటువంటి కుమారధార స్నానం, అటువంటి తుంబురు తీర్థ స్నానం, అటువంటి ఆకాశగంగా స్నానం తిరుమల యాత్రలో అంతర్భాగం చేసుకున్న వాళ్ళం ఎంతమంది ఉంటున్నాం? అంటే మీరు మొహమాట పడకుండా నిర్మోహమాటంగా మనని మనం ఆత్మపరిశీలనం చేసుకోవడానికి ఈ 5 తీర్థాలలోనూ మేము స్నానం చేశామన్న వాళ్ళు ఉంటే ఒకసారి చెయ్యొద్దండి. వెంకటాచల క్షేత్రానికి ఇన్ని మాట్లాడతాం, ఈ 5 తీర్థాలలోనూ స్నానం కనీసం చేసి అనుగ్రహం పొందాలి అన్న విషయం మీకు తెలియకపోతే అది మీ తప్పు కాదు, ఒక్కనాటికి మీ తప్పు కాదు. అది ఎవరి తప్పో తెలుసా అండి? ఆ క్షేత్రంలో ఇంత గొప్ప ఉన్నాయని చెప్పవలసిన వాళ్ళు చెప్పకపోవడం వాళ్ళ తప్పు. చెప్పి ఉంటే తప్పకుండా స్నానాలు మీ అందరూ చేసి ఉండేవారు ఈ పాటికి కాదు. కనీసం వెళ్ళినప్పుడల్లా ఒక్క చోట స్నానం చేసి ఉండేవారు. మన దురదృష్టం ఏమైపోయిందంటే అసలు పురాణం ఏం చెప్తోందో, అసలు ఆ క్షేత్ర వైభవం దేన్ని ప్రకాశింపజేస్తోందో దాన్ని అందించడంలో మనం విఫలమైపోతున్నాం. అందువల్లే కృతకంగా విడిపోయి అందరూ ఎక్కడ నిలబడిపోతున్నారంటే ఆయన ముందే నిలబడిపోతున్నారు. ఆయన ఏం చేస్తున్నాడంటే, పోన్లేరా పాపం వీళ్ళకి తెలియక నా దగ్గరికే వస్తున్నారు, నా దర్శనమే వీళ్ళకి సమస్త తీర్థ స్నానాన్ని ఆయన అనుగ్రహించేస్తున్నాడు. ఆయన నిజానికి ఒక్క నా దగ్గరే నిలబడక్కర్లేదు, నువ్వు ఈ కొండ మీద ఎక్కడికి వెళ్ళినా నువ్వు అనుగ్రహింపబడతా ఉన్నాడు. అందుకే సాక్షాత్తుగా ఆదివరాహమూర్తి స్కాందంలో చెప్పారు, యమునా నదియే స్వామి పుష్కరిణిగా ఉన్నది. యమునకున్న లక్షణం ఏమిటో తెలుసా అండి? యమున సూర్యుని యొక్క కూతురు, యముడు సూర్యుని యొక్క కొడుకు. యమునకి ముందుకెళ్ళడం తెలుసు, వెనక్కి రాదు. యముడు కాలంలో ప్రాణం తీస్తాడు తప్ప వదలడం. అటువంటి యమున దాటాలి అంటే 2 సందర్భాల్లోనే మీకు కుదురుతుంది. ఒకటి, కృష్ణుణ్ణి తల మీద పెట్టుకున్న వాడికి దారిచ్చింది. ఎవరు పరమేశ్వరుణ్ణి నెత్తి మీద పెట్టుకుంటాడో వాడికి దారిస్తుంది. అసలు స్వామి పుష్కరిణి దగ్గర ఉన్నటువంటి గొప్ప వైభవం ఏమిటో తెలుసా అండి? కోటేశ్వరరావు గారు చెప్పారు అని కాదు, నేను చెప్పింది యథార్థమో కాదో మీరు పరిశీలన చేయండి. అసలు నిజంగా స్వామి పుష్కరిణిలో స్నానం చెయ్యాలని మీరు కుతూహలపడి మీరు స్వామి పుష్కరిణి దగ్గరికి వెడితే మీకు ఎంత గొప్ప సన్నివేశం కనపడుతుందో మీకు నేను ఇవాళ చెప్తాను. మీరు బాగా జ్ఞాపకం పెట్టుకుని వెళ్ళండి. ఈసారి పుష్కరిణికి వెళ్ళినప్పుడు ఆ పుష్కరిణికి అన్ని వైపులా స్నానం చేయడానికి ఉండదు. మన ప్రారంభం ఏంటంటే ఏది చెయ్యకూడదో అదే చేస్తారు వీళ్ళు కూడా. అక్కడే బట్టలు ఉతకడం, అక్కడ మొహం కడుక్కోవడం, పిచ్చి పనులన్నీ అక్కడే చేస్తారు. కాబట్టి ఏ గట్టు మీదకి ఎవరు వెళ్లకుండా అక్కడ ఒక ఆయన నించుని ఏలేస్తుంటాడు, ఎక్కడికి వెళ్ళదు. చక్కగా స్నానం చేసి అక్కడ కూర్చుని సంధ్యావందనం చేసుకుందాం అంటే అవకాశం ఏమి ఉండదు. ఒక్క ప్రవేశంలోంచి లోపలికి వెళ్ళాలి. కానీ
మీరు లోపలికి వెళ్ళినప్పుడు ఉన్నంతలో మీరు అనుభవించడానికి నేను అవకాశం చెప్తున్నాను. మీరు నిజంగా స్వామి పుష్కరిణిలో స్నానం చేసి ఇలా పైకొచ్చి ఒక్కసారి మీరు ఇలా దిగినప్పుడు నీటిలోకి దిగారు కదా, మీ పృష్ఠభాగం వెనక్కుంది, మీరు అటు తల తిప్పి ఓసారి ఇలా తలెత్తి చూడండి. చూస్తే మీకు ఆనంద నిలయ విమానం కనపడుతుంది. ఆ విమానమే చాలండి. ఆ ఒక్క విమానం దర్శనం చేసుకుంటాం. నేను అవతల బొమ్మన్నారు ఇంద్రుడితో దేవతలు. ఎవడకు కావాలయా నీ స్వర్గం? స్వర్గాపవర్గ నిరపేక్ష నిజాంతరంగా మాకు అక్కర్లేదు. మేము స్వర్గలోకానికి రాము, మేము ఇక్కడే ఉండిపోతాం. ఉండిపోయి మేము ఏం చేస్తామో తెలుసా? ఇక్కడ ఉండిపోతే రోజు ట్యాగ్ వేయించుకోవాలి, అంత తొందరగా దర్శనం ఏం కాదంటావేమో, మాకు అక్కర్లా, మేము ఆ విమానం చూస్తూ ఉండిపోతాం అన్నారు. స్వర్గలోకం కన్నా విమాన దర్శనమే గొప్పది. అందున మీరు తెల్లవారుజాము సమయంలో ఆ పుష్కరిణిలోకి వెళ్ళి స్నానం చేసి అప్పుడు పెద్ద కలకల ఉండదు, ప్రశాంతంగా ఉంటుంది, ఎవ్వరూ ఉండరు. మీరు బయటికి వచ్చి ఇలా తలెత్తి చూస్తే మెరిసిపోతున్నటువంటి ఆ పచ్చటి ఆనంద నిలయ విమానం కనపడుతుంది. ఆ ఆకాశం, ఆ మేఘాలు, ఆ పచ్చటి ఆనంద నిలయ విమానం, ఆ ఫ్లడ్ లైట్ల కాంతి దాని మీద పడి దాంట్లోంచి పైకి వస్తున్నటువంటి ఒక పసుపు వన్నె, మీరు దాన్ని చూసి ఇలా తల కిందకి దింపారనుకోండి, నమో వృక్షేభ్యో హరికేశాయోపవీతినే పుష్టానాం పతయే నమో నమో అన్నట్లుగా ఒక పెద్ద చెట్టు ఒకటి ఉంటుంది. ఆ మూలకి ఆ చెట్టుకి అరుగులు ఉంటాయి. బాగా తెల్లవారుజాము నడితే బహుశా మీరు ఆ అరుగు మీద కూర్చొని సంధ్యావందనం చేసుకోవచ్చు. లేదా మీరు చక్కగా ఎవ్వరూ మిమ్మల్ని ఇబ్బంది పెట్టరు. బాగా చీకటితో వెళ్ళాలి, ఒక్కరోజు నిద్రలేచి వెళ్ళలేమండి. వెళ్ళి మీరు ఆ ఆనంద నిలయ విమానం చూస్తూ ఆ వెంకటేశ్వరుని యొక్క అనుగ్రహాన్ని స్మరణ చేస్తుంటే కన్నుల నీరు కారుతూ ఆ ఆనంద నిలయ గోపురాన్ని చూస్తూ మీరు పొంగిపోవచ్చు. అసలు నేనంటాను, ఆ చెట్టు రూపంలో ఉన్నాడు వెంకటేశ్వరుడు. మీరు ఆ చెట్టు దగ్గర నుంచి కొంచెం యువతలకు వస్తే పైన శంకర భగవత్పాదులు 9 శిష్యులతో కూర్చుని ఉన్నటువంటి ఒక పెద్ద స్తూపం కనబడుతుంది. ఒరే, అక్కడ మీరు కానీ పక్కనున్న మెట్ల మించి పైకెక్కారనుకోండి, మీరు లోపలికి వెళ్ళడానికి అవకాశం ఉండదు, తలుపేసేసి ఉంటుంది. 9 శిష్యులతో ఉంటారు శంకరాచార్యుల వారు. బహుశా ఎవరైనా ఇలా పుష్కరిణికి వచ్చి స్నానం చేసేవాళ్ళు ఉంటే జగద్గురువులు నిన్ను అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పడానికో ఏమో వెంకటేశ్వరుడు అక్కడ శంకర భగవత్పాదులు నుంచాడు. శంకర భగవత్పాదుల యొక్క పాదములు 2 కింద ఉంటాయి, ఆ పాదుకలు ఉంటాయి కింద, ఆ పిడితో సహా ఉంటాయి. మీరు చక్కగా తెల్లవారుజామున నిద్ర లేచి స్నానం చెయ్యగాని మొట్టమొదట జగద్గురువుల యొక్క పాదుకలకి మీ తల తాటించి, ఎందుకో తెలుసా అండి, జగద్గురు పాదుకలకి నమస్కారం చెయ్యాలంటే పైన చొక్కా బనీను ఉండకూడదు. మనం సహజ కవచకుండలాలతో పుట్టినట్టు ఒక్కనాటికి విధియం. స్నానం చేసేటప్పుడు తీయాలిగా, స్నానం చేసేటప్పుడు తీసేసి ఓ పొడిబట్ట కట్టుకుని ఉంటాడు కాబట్టి అప్పుడు జగద్గురువుల పాదుకలకు నమస్కారం చెయ్యడానికి కావలసిన యోగ్యత తనంత తాను సిద్ధిస్తుంది.